హలో ఫ్రెండ్స్. సో నిట్టెల ఫణి భాస్కర్ శర్మ ఇప్పుడు జ్యోతిష్య రంగంలో రారాజు, జ్యోతిష్య ప్రపంచంలో నెంబర్ 1 ఆయన. తన 6వ ఏట నుంచే జ్యోతిష్యాన్ని రంగరించి, జ్యోతిష్యాన్ని అభ్యసించి, వేదాంగాల్ని అభ్యసించిన అపర మేధావి. ఒకవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, మరోవైపు జ్యోతిష్యుడిగా, మరోవైపు వాస్తు పండితుడిగా ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు మామూలుగా కాదు, మనకు తెలిసిందే. మరి అలాంటి నిట్టెల ఫణి భాస్కర్ శర్మ గత 3 ఎపిసోడ్స్గా సంచలనం సృష్టిస్తున్నారు, మనం చూస్తున్నాం. అయితే చాలామంది గంటల తరబడి ఉంది కాబట్టి ఒక్కొక్కటి విడిగా చూడలేకపోతున్న పరిస్థితి కాబట్టి వాటిని క్రోడీకరించి బెస్ట్ ఆఫ్ నిట్టెల ఫణి భాస్కర్ శర్మ పేరుతో మరొకసారి ఈ 3 ఇంటర్వ్యూలలో ఆయన చెప్పిన బెస్ట్ పాయింట్స్, అంటే మీ అందరికీ బాగా ఉపయోగపడే పాయింట్స్తో ఈ ఇంటర్వ్యూ డిజైన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒకసారి చూస్తే అంటే ఈ 3 ఇంటర్వ్యూలలో ఆయన ఏమేమి చెప్పారో వాటిల్లో బెస్ట్ ఏది ఉందో పాయింట్స్ అవన్నీ మీకోసం ఒకసారి మళ్ళీ ఇస్తున్నాను, చూసి ఆశీర్వదించండి. ఆధునికత, ఆధ్యాత్మికత ఎట్లా కలిపారు ఈ రెండింటిని? చిన్నప్పటి నుండి అంటే నాకు మా నాన్నగారు ఏంటంటే మాది స్మార్త కుటుంబం. ఓకే. చిన్నతనం నుండి స్మార్తం ఎలాగో నేర్చుకుంటూ ఉండేవాడిని. ఓకే. నేను చదువుకున్నంతా తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవాడిని. 10 to 4 సాయంత్రం 4 to 8 ఈ టైంలోనే ఈ స్మార్తం లేదా జ్యోతిష్యం నేర్పింది కూడా మా మావయ్య, ఆయన స్వయాన సూర్యశ్రీ గారని. ఆయన 15 సంవత్సరాల పాటు ఒక్కొక్క భాగం, అంటే దీనిలో గోచార భాగం అని ఒకటి ఉంటుంది, తర్వాత హస్త సాముద్రికం, అంగ సాముద్రికం, ప్రశ్న, ముహూర్త భాగము, వాస్తు, ఇవన్నీ కూడా రకరకాల ఫలిత భాగాలు ఇవన్నీ ఉంటాయి. తన్వాది ద్వాదశ భావాలని, అంటే శాస్త్రం అనంతం ప్రత్యక్షమపి గోపితం అన్నారు. అంటే దీనికి ఎండింగ్ అన్నది ఉండదు, ఇదొక సముద్రం లాంటిది. ఆయన ఎప్పుడు ఒకటే చెప్పేవారు, మనకి ఎంత వచ్చినా ఒక సముద్రంలోంచి ఆవగింజలో 60వ వంతు నీకు వచ్చినట్టు. ఒక ఆవగింజల తాలూకు సముద్రం ఉంటే ఒక ఆవగింజలో 60వ వంతు నీకు తెలుసు. ముఖే సరస్వతి, ఎప్పుడు జీవితంలో నేర్చుకుంటూనే ఉండాలి ఈ సబ్జెక్ట్ అన్నదని ఆయన చెప్పి, అలాగే ప్యారలల్గా నేను ఈ సాఫ్ట్వేర్ రంగం, నేను ఈసీఈ చదువుకున్నాను స్వర్ణాంధ్ర కాలేజీలో. అయితే మా అదృష్టం ఏంటంటే DRDO, అంటే డిఆర్డిఓలో పనిచేసి వచ్చిన ఆమె హెచ్ఓడిగా మాకు మా డిపార్ట్మెంట్కి రావడం. ఆమె మాకేంటంటే ఈసీ అంటే మీకు తెలియదు కాదు కదా, కమ్యూనికేషన్కి సంబంధించి. నాకేంటంటే ఎలా ఏర్పడిందంటే, నేను మా మావయ్యని అడుగుతూ ఉండేవాడిని, అక్కడెక్కడో గ్రహం ఉండడం ఏంటి, ఇక్కడ ఫలితం రావడం ఏంటి అంటే, అప్పుడు చిన్నతనం నుండి ఆయన ప్రాక్టికల్గా చూపించేవారు. ఓకే. అంటే ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఉన్నావు, పొద్దున్న సూర్యుడే, మధ్యాహ్నం సూర్యుడే, సాయంత్రం సూర్యుడే కదా, మార్చిలోనూ సూర్యుడే, మేలోనూ సూర్యుడే కదా. అదే సూర్యుడు మే నెలలో 12ంటికి నువ్వు రోడ్డు మీద 2 గంటల పాటు నిలబడు అనేవాడు, నించోలే. మరి దాని ఎఫెక్ట్ ఉన్నట్టే కదా. అలాగే మనం సైన్స్ చదువుకున్నాం, ప్రతి అమావాస్యకి పౌర్ణానికి సముద్రంలో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. అలాగే మనం ఇక్కడ ఉన్నాం, మన సెల్ ఫోన్ ఉంది, ఆ టవర్ నుండి దీనికి సిగ్నల్ ఎలా వస్తుంది? దాన్ని FM రేడియోలో మనం ఇలా ట్యూన్ చేయగానే అక్కడికి ఇక్కడికి ఎందుకు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యి మనకి వినబడుతుంది. 92.5 అని పెడితే అదే వినబడుతుంది. అలాగే మీరు చూడండి, ఎప్పుడైనా బ్రిడ్జిల మీద నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు సైనికులు ఎప్పుడూ కవాతు చేస్తూ ఉంటారు, బ్రిడ్జిల మీద చేయరు, ఎందుకంటే రిజనేటింగ్ ఫ్రీక్వెన్సీ అని ఒకటి ఉంటుంది. ఈ వీళ్ళు కవాతు చేస్తున్న ఫ్రీక్వెన్సీ, బ్రిడ్జ్ ఫ్రీక్వెన్సీ ఒకటైతే అవి రెండు రిజనెన్స్లో ఉంటే బ్రిడ్జ్ కూలిపోతుంది. సో ఇలా మనకి తెలియనటువంటి విషయాలు. అంటే ఇంకోటి ఏంటంటే, నేను చదువుకోవడానికి ఇంకో కారణం లైట్. జ్యోతిషము అంటే ఇదంతా కాంతికి సంబంధించిన విషయం. మా చిన్నప్పుడు కెమికల్ మనం చదువుకున్నప్పుడు కెమిస్ట్రీలో చెప్పిన ఆయన నాకు ఒకటే చెప్పేవాడు, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఆక్సిజన్, ఈ మూడిటితోనే మనం ఏదైనా చేస్తాం. అలాగే జ్యోతిషం వచ్చినప్పుడు కాంతి, సూర్యుడే ప్రధానం, అందుకనే ఆయన్ని గ్రహదేవత అన్నారు. సూర్యుడు లేకపోతే మిగతావి ఏమీ లేవు. ఆయన నుండి వచ్చే లైట్ రిఫ్లెక్ట్ అవ్వడం ద్వారానే మనకి ఇవన్నీ కనబడుతున్నాయి. సో ఆ లైట్ ఇక్కడికి ట్రావెల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఉదాహరణకి ఇప్పుడు కాలపు గణనేనండి, అంతా ఇందులో అంతకుమించి ఏమీ లేదు. మీరు ఇప్పటికిప్పుడు గూగుల్లో కొట్టండి, వాట్ ఈస్ ది రేడియస్ ఆఫ్ సన్ ఇన్ మైల్స్ అని నొక్కండి, లేకపోతే వాట్ ఈస్ ది డయామీటర్ ఆఫ్ సన్ ఇన్ మైల్స్ అని నొక్కండి. నొక్కితే మీకు ఒక ఫిగర్ వస్తుంది, ఇన్ని 64,000 మైళ్ళు, ఇన్ని మైళ్ళు అని. సో కలియుగ ప్రమాణం చూడండి, 4,32,000 సంవత్సరాలు. ఈ 4,32,000 సంవత్సరాలు ఎలా వచ్చింది అంటే, ఈ డయామీటర్ ఆఫ్ ది సన్ నుండి డెరివేవ్ అయ్యి వచ్చింది మనకి అందులో తెలిసిపోతుంది. సో ఇదంతా లింక్. మనం ఉన్నటువంటి బౌండరీస్, మనం ఎంతకాలం బతకాలి, ఎలా బతకాలి, ఆయు కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ పంచయితాని విలిఖ్యంతే గర్భస్థ్య విదైహిన.
5వ నెలలో 6వ నెలలో ఉన్నప్పుడే ఆయుర్దాయం బ్రహ్మగారు రాసేస్తాడు. అంటే ఈ శరీరము ఇంతకాలం బతుకుతుంది, కర్మ వీడు ఏ పని చేయాలి, డాక్టర్, పొలిటీషియన్, లేకపోతే ఇంజనీర్, లేకపోతే ఇలా డైలీ పని చేసుకోవాలి, విత్తంచ ఇంత డబ్బు సంపాదించాలి, అది కూడా రాసి పెట్టేసి ఉంటుంది. మనం ఈర్షాద్వేషాలు ఎక్కువైపోయి పక్కవాడికి ఏదైనా రూపాయి వస్తుంటే మనం పాడు చేసేద్దాం అనుకుంటాం. ఎవడు రూపాయి పాడు చేయలేడు. వాడికి ఎంతైతే రాసి పెట్టుందో వాడు దాన్ని అనుభవిస్తాడు, సంపాదించుకుంటాడు. ఇలా ఆయు కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ, వాడికి ఎంత విద్య రావాలి, ఎంత చదువుకోవాలి అన్నది కూడా భగవంతుడు రాసేస్తాడు. అంటే మీరు చూడండి, ఒక మౌల్డ్ ఉంటుంది. అంటే ఇప్పుడు వినాయక చవితులకి అమ్మవారికి ఒక మౌల్డ్ ఉంటుంది కదా, దానిలో మట్టి వేస్తే ఆకారం వచ్చేస్తుంది. అలాగే ఫస్ట్ శరీరం ఫామ్ అయిపోతుంది. ఫామ్ అయిపోయిన తర్వాత ఓహో ఈ శరీరం ఇటువంటిది, దీనికి ఇంత ఆయుర్దాయం ఉంది, లేకపోతే ఇది కర్మ చేయాలి, ఇంత సుఖంగా భోగంగా అనుభవించాలి, అలాంటి ప్రాణిని ప్రవేశపెడతాడు భగవంతుడు. అందుకనే పెట్టి పుట్టాలి అంటారు. అదాన దోషేణ భవే దరిద్రో దారిద్ర్య దోషేణ కరోతి పాపం పాపా దవస్యంతి యాంతి నరకం పునరేవ దరిద్ర పునరేవ పాపి అన్నాడు. పెట్టి పుట్టడం అంటే ఏంటి? ఈ జన్మలో మనం ఏదైనా దానం చేసామనుకోండి, వచ్చే జన్మలో భగవంతుడు దానికి అనుబంధంగా మనకి జన్మనిస్తాడు మనం దానం చేసినందుకు. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఈ కాంతి, లేకపోతే ఈ సమయము, ఈ సూర్యుడు, ఈ గ్రహాలు, ఈ టైము, ఈ ఫ్రీక్వెన్సీలు, ఈ మాడ్యులేషన్లు, మన కంటికి కనిపించేవి కనిపించనివి, ఇలా మనం లెక్క పెట్టుకుంటూ పోతుంటే ఉత్త లైట్ గురించి మనం చదవడానికి మన జీవితం సరిపోదు. ఉదాహరణకి ఇప్పుడు మనకి లైట్లు ఫోకస్ అవుతున్నాయి, దాంట్లో డైఫ్రాక్షన్ ఉంటుంది, లేకపోతేనేమో రిఫ్లెక్షన్ ఉంటుంది, రిఫ్రాక్షన్ ఉంటుంది, ఇలా చాలా రకాలుగా లైట్ లోపలికి వెళ్ళడం బయటకు రావడం ఉంటాయి. సార్ ఇవన్నీ మాకు తెలియదు, కానీ ఇంతమంది జ్యోతిష్యులు ఇన్ని రకాలు ఎలా చెప్తున్నారు మరి ఒకే విషయాన్ని? ఇందులో ఒకటండి అధ్యయనం. చదివే దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. ఉదాహరణకి నా పంధా ఉందనుకోండి, నాకు మా గురువు గారు చెప్పిన విషయం ఏంటి అంటే, జ్యోతిష్ శాస్త్ర రీత్యా మనం ఏదైనా ఒక రూపాయి సంపాదించేటప్పుడు లేనిది చెప్పకూడదు. అందుకనే సప్రమాణమైనటువంటి శాస్త్రాన్ని అందించాలి. దానికి ఏంటి చేయాలి అంటే శ్లోకపూరితమైన ఆధారం. ఉదాహరణకి ఏలినాటి శని దోషం ఉంది చెప్తారు, భయపెడతారు, కానీ దానికి ప్రమాణం ఎవరో చెప్పట్లేదు. తేజో హానిర్మతిర్భ్రంశో మనఃపీడ భయంతదా రోగార్తిర్బంధువైరంచా వ్యసనం జన్మగేశనం. అంటే శని సంచారం జరుగుతున్నప్పుడు ఏమేం ఫలితాలు ఇస్తారన్నది అందులో రాసేశారు. సో ఆ రకంగా మనం చెప్పుకుంటూ వెళ్ళాలి తప్పితే ప్రజల్ని భయపెట్టో, మభ్యపెట్టో, లేకపోతే భయభ్రాంతులకు గురి చేసో చెప్పకూడదు. ఇది అధ్యయనం వల్ల వస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే 30 రోజుల్లో తెలుగు, 30 రోజుల్లో ఇంగ్లీష్ ఎలాగా, 30 రోజుల్లో జ్యోతిష్యం ఎలాగా. సార్ నాకు తెలిసిన ఒక ప్రముఖ జ్యోతిష్యుడు ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, మంచి చెప్పడానికి ఏముంటదబ్బా, చెడు చెప్తే కదా నువ్వు ఏమైనా తెలుసుకొని ఆ పరిహారాలు చేసుకొని బాగుపడతావు, మంచి ఎందుకు చెప్పాలి నేను అంటాడు ఆయన. అవును, అది కరెక్టే. అంటే ఇది ప్రాస్పెక్టివ్ డిఫరెన్స్ అంటారు. నిజానికి శాస్త్రంలో ఏం చెప్పారంటే, మహత్ కష్టం న వక్తవ్యం కించిత్ కష్టం తు సూచయేత్. అంటే ఏంటి, ఏదైనా ఒక పెద్ద ఇబ్బంది ఉంది, దాన్ని మనం చెప్పడం అనేటువంటిది దాచిపెట్టి కొంచెం కష్టం చెప్పాలి. ఉదాహరణకి ఎవరికైనా జ్యోతిష్యంలో షష్టాష్టకాలు పట్టాయి, ఏదైనా ఇబ్బంది ఉంది, ప్రాణాపాయం ఉంది, ఒరే బాబు ఈ నెలల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, కొంచెం గడ్డు కాలం నడుస్తోంది, జాగ్రత్తగా ఉండు అని సూచన చేయమన్నారు. ఇది ఎప్పుడు? ఇదివరకు కాలంలో. ఇప్పుడు అంత టైం ఉండట్లా, అంత ఎవరు వినట్లా, పీకల మీదకి వస్తేనే కానీ ఎవడు ఏమి చేయట్లేదు. సో ఈ జ్యోతిషం అన్నది ఎలా ఉంటుంది అంటే, చెప్పేటువంటి వాడు ఒక హైట్లో నుంచి చూస్తున్న వ్యక్తికి వ్యూ ఒకలా ఉంటుంది, నేల మీద ఉన్న వ్యక్తికి వ్యూ ఒకలా ఉంటుంది, వీడికి ఎక్కువ సైట్ కనబడుతూ ఉంటుంది. అంతే కదా, అదే ఇది శాస్త్రం. ఇది ఫ్యూచర్ని తెలుసుకోవడానికి, దాని గురించి మనం జాగ్రత్త పడడానికి తప్పితే ఇంకేమీ కాదు. అయితే ఇంకా మనకు తెలియని విషయం ఏంటంటే, ఏదైనా ఒక ఉపద్రవాన్ని మనం తప్పించుకోవచ్చా? తప్పించుకోవచ్చా? ఇది సాధ్యపడదు. చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, ఏదైనా రెమెడీలు చేయడం ద్వారానో, ఏదైనా ఒక ఇది చేయడం ద్వారానో పూర్తి స్థాయిలో మనం దేని నుండి బయటపడలేం. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పెద్ద సైంటిస్ట్, జ్యోతిష శాస్త్రవేత్త ఒక ఆయన ఉన్నాడు. రాజు ఆస్థానంలో పనిచేస్తున్నాడు. రాజుకి కొడుకు పుట్టాడు. పుట్టగానే ఈ జ్యోతిష్యుడు వెళ్ళి పలానా సంవత్సరానికి పలానా మాసంలో పలానా టైంకి ఇతను చచ్చిపోతాడు, అది కూడా పంది వల్ల చచ్చిపోతాడని చెప్పాడు. రాజుకి ఆశ్చర్యం వేసింది. ఇతను మరి వదిలేసే వ్యక్తి కాదు. అలా అని కొడుకు ప్రేమ, పుట్టగానే నువ్వు మంచి చెప్పాల్సింది మానేసి ఇలా చెప్పేవి ఏంటని జైల్లో వేస్తాడు.
మనసులో పీకుతూ ఉంటుంది. పీకుతూ ఉంటే అప్పుడు సరే ఆ జ్యోతిష్యుడు చెప్పిన టైం, ఆ సైంటిస్ట్ చెప్పిన టైం రానే వచ్చింది. ఈ కొడుకుని ఏం చేస్తాడంటే ఒక ఒంటి స్తంభం మేడ కట్టి దాంట్లో విలాసవంతమైన భవనంలో పెట్టి ఆడుకోమంటాడు. నువ్వు ఈ టైం గడిపేంత వరకు మా పిల్లాడిని కాపాడండి అని చెప్పి భటులకి వాళ్ళకి చెప్తారు. అంతా అయిపోయి కరెక్ట్‌గా ఈ టైం దాటిపోతుంది. ఉదాహరణకి 12:29 అన్నాడు అనుకోండి. 12:33 అవుతుంది. హమ్మయ్య! కొడుకు బతికాడు సేఫ్ అనుకుంటాడు. ఈ లోపల భటుడొచ్చి ఏవండీ మన రాజకుమారుడు చచ్చిపోయాడండి. ఎలాగా అంటే పైనుండి మా అంతస్తు మించి కింద పడి చచ్చిపోయాడండి. వెంటనే జ్యోతిష్యుడిని తీసుకురమ్మంటాడు. నువ్వు చెప్పావు పంది వల్ల చచ్చిపోతాడని. మా వాడు అలా చచ్చిపోలేదే అంటే అప్పుడు ఇతన్ని తీసుకెళ్తాడు. వెళితే పైన అంతస్తు మించి కింద పడిపోతూ అక్కడ ఒక వరాహం యొక్క బొమ్మ ఉంటుందన్నమాట. ఆ కొమ్ము మీద పడి దిగి చచ్చిపోతాడు. ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకు? వరాహం అనేటువంటిది ఆ రాజు యొక్క సింబల్. ఓకే. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సింబల్ అవును. ఉంటుంది కదా. అది అవును. అందుకని వాళ్ళు ఏ బిల్డింగ్ కట్టినా దాని మీద వరాహం యొక్క సింబల్ పెడతారు. రాజకుమారుడు ఆడుకుంటూ అంతస్తు మించి పడిపోయి దీని కొమ్ము మీద అతనికి ఇలా నడుంలో దిగిపోయి చచ్చిపోయాడు. అప్పటి నుండి ఆయన పేరు వరాహమిహిరుడు అని పెట్టారు. ఓహో! మిహిరాచార్యుల వారు చెప్పిన మాట. అచ్చా! అచ్చా! వరాహమిహిరుడు యొక్క పేరు అలా వచ్చింది. ఓకే. మరి దీనిలో రాజుకంత డబ్బుంది, అతను చేయలేని రెమెడీ అంటే ఏమీ లేదు. దాన్ని తప్పించుకోగలిగాడా? సో ఇదేంటి అంటే తెలుస్తుంది. ఫలాని గ్రహచారేణ సూచయంతి మనీషిణ కోవక్త తారతమ్యస్య తమేకం వేద సంవిన. మనం సూచించవచ్చు, ఫలానా టైం బాగాలేదు, ఫలానా గ్రహస్థితి బాగాలేదు, నువ్వు ఇది చేసుకో బాగుపడతావని. గ్రహస్థితి చేయనివ్వదు. నిజంగా చేస్తే బాగుపడే అవకాశం ఉన్నా కూడా గ్రహస్థితి చేయనివ్వదు. మరి ఈ పరిహారాలు ఎందుకు? అదే చెప్తున్నాను. ఇదంతా కూడా తమేకం వేద సంవిన. మనం ఆ చేసేటువంటి పరిహారం ఎంత శ్రద్ధగా చేస్తున్నాం అన్నదే భగవంతుడు చూస్తాడు. మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టామని కానీ, లేకపోతే ఎంత ఆర్భాటంగా చేసామని కానీ చూడ్డు. నువ్వు కూర్చున్న దాంట్లో ఎంత భక్తి ఉంది. మరి చాలా ఉదాహరణలు నేను ఎన్ని జాతకాలు చూసినప్పుడు పలానా టైంలో ఇబ్బంది పడాలి కదా, పడ్డారా? పడ్డానండి కానీ బయటపడ్డానంటే దానిలోంచి అని చెప్తూ ఉంటారు. ఏది కాపాడుతుంది వాడిని? ఓకే. దైవ బలం కాపాడుతుంది. ఓకే. వాడు చేసుకున్న కర్మ ఫలితం కాపాడుతుంది. ధర్మదేవత ఎప్పుడు రక్షిస్తుంది. అలాగే ఈ దేవతలు, ఉపాసనా దేవతలు వీళ్ళందరూ రక్షిస్తారు. అవేం ఉత్తనే పోవు కదా. ఓకే. మరి అవన్నీ ఎక్కడికి పోతున్నాయి? మనం చేసిన పూజలు నిష్పక్షపాతంగా చేసినప్పుడు. ఓకే. ఇప్పుడు మాకు కొన్ని గ్రూపులు ఉన్నాయి, మా భవిష్యదర్శిని గ్రూపులని. అందులో ఎక్కడా రెమెడీలు ఉండవు. మీరు రాస్తారా పంచాంగం ప్రతి సంవత్సరం? రాస్తూ ఉంటాను. భవిష్యదర్శిని పుస్తకం రాస్తాను. దాంట్లో ఆ సంవత్సరం గ్రహస్థితి, దాన్ని మనం దాటాలంటే ఏం చేయాలి, ఇవన్నీ రాస్తూ ఉంటాం. అయితే ఏంటంటే ఇండివిజువల్గా ఎవరికైనా రెమెడీలు ఉంటాయి తప్పితే గ్రూప్గా ఉండవు. ఉదాహరణకి చాలా నేను వీడియోలు చూస్తూ ఉంటాను, చాలా తక్కువ. ఉద్యోగం కావాలంటే ఇలా చేయాలి, అప్పుల బాధలు తీరిపోవాలంటే ఇలా చేయాలి. ఎందుకు తీరిపోతాయి? అలా తీరిపోయేదైతే చేస్తే కోట్ల లక్ష్మీదేవి మీ ఇంట తాండవం ఆవిడకి ఏం పని లేదా పాపం. ఏమంటే ఆ లక్ష్మీదేవి అనిశ్చితము. ఆవిడ శ్రీ మహావిష్ణువు దగ్గరే ఉండలేదు. ఎవడో ఒక ఋషి వచ్చి నిన్ను కాలుతో తన్నాడు, నువ్వేం చేయలేదని చెప్పి అలిగి వచ్చేసిన ఆవిడ మన దగ్గర ఉంటుందా? మనకంత నిష్టుందా? గురుగారు, ఒక చిన్న సందేహం. ఇప్పుడు మన ఊర్లో చూస్తాం కదా, ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో కంపల్సరీ ఉంటుంది. అవును. ప్రతి ఇంట్లో ఆమెకు నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి. అయినా కూడా ఎందుకు వాళ్ళని కరుణించదు లక్ష్మీదేవి? ఎందుకు ఒకరిద్దరిని కరుణిస్తుంది? ఎందుకు అలా అనుకుంటున్నారు? ఇప్పుడు లక్ష్మీదేవి మీ దగ్గరే ఉండిపోతే మీకు మంచా చెడా? ఉదాహరణకి మీరు వడ్డీ వ్యాపారం చేసేవారు, మీ దగ్గర స్థిరంగా డబ్బు ఉండాలని కోరుకుంటారా? లేదు. రొటేషన్ అవ్వాలనేగా. మరి అది మీ దగ్గర ఆ సిచ్యువేషన్ కరెక్ట్ కాదు. అలాగే డబ్బు అన్నది ఎప్పుడూ కూడా కరిమింగిన వెలగపండులోని గుజ్జు వలె పోతుంది. వచ్చేది ఏదైనా ఉంటే కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలా వస్తాయో అలా వస్తుంది అన్నట్టు. చాలా వింత. ఇందాక అదే చెప్పాను, మనం ఎంత సంపాదించాలి అన్నది ఆల్రెడీ రాసి పెట్టేసి ఉంటుంది. అందులోంచి వచ్చిందో ఏకాదశి ఉపవాసం. మీకు దాంట్లో ఉన్న శాస్త్రీయత తెలీదు. ఒక మనిషి ఎంత అన్నం తినాలి, ఎన్ని మెతుకులు తినాలి, తినే బియ్యపు గింజ మీద వాడి పేరు ఉంటుంది కదా. మన ఋషులు ఏం చేశారంటే, ఉదాహరణకి మనం ఇంత అన్నం తినాలని రాసి పెట్టుంది, ఇవాళ మానేసేవారు. ఇవాళ మానేస్తే ఏమైంది? సంవత్సరంలో మనం లీవ్స్ తీసుకోవడం మానేస్తే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. మరి తినవలసిన బియ్యపు గింజ మానేసినప్పుడు అది మిగిలిపోతుందిగా. అది తినేంత వరకు మనం బతకాలిగా. అందుకు ఏకాదశి ఉపవాసం పెట్టారు.
ప్రతి దాంట్లోనూ శాస్త్రీయత ఉంటుంది. ఎక్కడ ఋషి చెప్పింది ఏది కూడా పొల్లు పోదు. ఒక ఋషి ఒక మాట చెప్పాడు అంటే అసలు మనం దాన్ని కళ్ళు మూసుకుని దాంట్లో వెళ్ళిపోవాలి. అది జ్యోతిష్యం అయినా లేకపోతే ఇంకోటైనా శుశ్రూషుడైనా ఎవరు చెప్పినా అంతే. రైట్ గురూజీ, లలాట లిఖితం అంటారు, తలరాత రాశాడు దేవుడికి మనం ఏం చేస్తాం అంటాం కదా, నిజంగా అలాంటిది ఉంటుందా లలాట లిఖితం అనేది? ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది ఉంది కాబట్టే కదా ఎంత సిస్టమేటిక్ గా భగవంతుడు రాసి పంపుతున్నాడు. పలానా బిఎస్ గారు పుట్టారు, ఆయన మీడియా రంగంలోకి వెళ్ళాలి. ఫణి భాస్కర్ పుట్టాడు, వాడు జ్యోతిష్యం నేర్చుకుంటాడు. ఇంకొకళ్ళు పుట్టారు, వాళ్ళు ఎలా. మరి ఎందుకు వాళ్ళ మనసు అటువైపే వెళుతుంది? బుద్ధి కర్మానుసారిణి. బుద్ధి దేని వల్ల ఏర్పడుతుంది అంటే మనం గత జన్మల్లో ఏవైతే చేసాం. చాలా చక్కటి ఉదాహరణ ఉంటుంది. ఓ తోటకూర పండించుకునే రైతు ఉంటాడు. వాడు 1 ఎకరం పొలంలో పండిస్తాడు. వాడు ఒక్కడే ఉంటాడు. వాడు అమ్ముకోగా సరిపోతుంది వాడికి డబ్బు. మిగతా తోటకూర అంతా పట్టుకొచ్చి ఇంటి ఎదురుగుండా పోసేసేవాడు, ఒక పెద్ద డ్రమ్లోనో ఇందులోనో. అందరూ తీసుకెళ్ళేవాడు. డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు అందరూ కూడా ఆ తోటకూర ఫ్రీగా పట్టుకెళ్ళేవాడు. వాడికి తర్వాత జన్మ మహారాజుగా పుట్టాడు. పుట్టినప్పుడు పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. కలిగి అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను, అంతకి ఇంత అయితే ఇంతకి ఎంత అని. ఇప్పుడు ఈ విషయం చెప్పాను కాబట్టి మీకు ఏదైనా కొంత అర్థం అవుతుంది. ఎవరికి అర్థమయ్యేది కాదు. తలకాయలు బద్దలు కొట్టేసుకునేవారు, రాజుగారికి పిచ్చెక్కిందని అనుకునేవారు. దత్తుడి యొక్క భక్తుడు శివశర్మ అనేటువంటి ఆయన దత్తాత్రేయుని నమ్ముకున్నవాడు. అంతకి ఇంత అయితే ఇంతకి ఇంతే అంటాడు. రాజు వచ్చి వాడి కాళ్ళ మీద పడతాడు. దీని మీనింగ్ ఏంటి అంటే, అంతకి ఇంత అంటే అంత తోటకూర నేను దానం చేశాను కాబట్టి వాళ్ళ మహారాజుగా పుట్టాను. మహారాజుగా పుట్టిన నేను బళ్ళకి బళ్ళు తోటకూర దానం చేస్తున్నా. మరి తోటకూర దానం చేస్తే మళ్ళీ తోటకూర జన్మే వస్తుంది. ఎందుకు? అప్పుడు వీడికి ఏమీ లేదు, ఉత్త తోటకూరే పండించేవాడు, వీడి దగ్గర ఉన్నదంతా దానం ఇచ్చేవాడు. ఇవాళ వీడు మహారాజు అంటే వీడు ఎంత దానం చేయాలి? రత్నాలు చేయాలి, వైఢూర్యాలు చేయాలి, లేకపోతే భూదానాలు చేయాలి. వీడు సంపాదించుకుని వీడు తినగా మిగిలినదంతా దానం చేయాలి. అలా చేయకుండా మళ్ళీ తోటకూరే దానం చేస్తున్నాడు. మళ్ళీ తోటకూర జన్మే వస్తున్నాడు. ఇది ఎక్కడి నుండి వచ్చింది? తపః పరం కృతయుగే త్రేతాయాం ధ్యానముచ్యతే ద్వాపరే యజ్ఞమిత్యాహు దానమీవ కలౌ యుగే. కలియుగంలో దానమే చేయమన్నాడు, ఇంకా ఏమీ చేయొద్దన్నాడు. ఈ చేతిలోంచి ఈ చేతిలోకి వచ్చేలోపు ఐడియా మారిపోతుంది. ఇవ్వాలనుకున్నది ఇచ్చేయి, ఎడం చేతితో ఇచ్చినా దోషంలా. ఇవ్వాలనుకున్నది నువ్వు సంపాదించుకోగా మిగిలిన దాంట్లో లేదు 100 రూపాయలు సంపాదించుకుంటే 10 రూపాయలు దానం చెయ్యి, అతిగా అపాత్ర దానం చెయ్యకు. అలా చేసిన వాడు సంతోషపడతాడు. గురుగారు, ఇప్పుడు ఇది జాతకాల మీద ఎట్లయితే కొంతమందికి అపనమ్మకం ఉందో, ఈ ముహూర్త బలం మీద కూడా నాకు కొన్ని సందేహాలు లేదు. అంటే అందరూ చక్కటి ముహూర్తాలు పెడతారు, మీరు పెడతారు, ఇంకా పెద్ద పెద్ద దైవజ్ఞులు, అద్భుతమైన పండితులు పెట్టిన ముహూర్తాలకే చేసుకుంటారు పెళ్ళిళ్ళు కానీ వ్యాపారాలు కానీ. కానీ విధ్వంసం జరిగిపోతుంది ఏది చక్కగా. అంటే దాదాపు ఇప్పుడు 90% వివాహాలు ఫెయిల్ అవుతున్నాయి, 90% వ్యాపారాలు ఫెయిల్ అవుతున్నాయి. ఎక్కడ లోపం జరుగుతుంది? వ్యాపారాల గురించి పక్కన పెడదాం, వివాహం గురించి అడిగారు చాలా. నిజానికి నా దగ్గరికే వస్తారు, పొంతన చూడమంటారు. పొంతనలో చూసుకోవలసింది చూసుకోరు. ఉదాహరణకి నాకు రీసెంట్గా వచ్చిన జంట, మేమిద్దరం ప్రేమించుకుంటున్నామండి, జాతకాలు చూడాలండి. నేను ఒకళ్ళ మొహమ్మే చెప్తా, ప్రేమించుకుంటున్నప్పుడు నందోరాజా భవిష్యత్, అసలు నువ్వు జాతకం చూడకు, వెళ్ళిపో, ఏదైతే అది అవుతుంది దూకే. జాతకం చూసుకున్న దగ్గర నుండి, ఉదాహరణకు ఆ అమ్మాయి కుజదోషం ఉంది, నీకు లేదు, అది కుదరదు. ధనే వ్యయే చ పాతాళే జామిత్రే చాష్టమే కుజే స్త్రీణాం భర్తృ వినాశాయ పుంసాం భార్యా వినశ్యతి అన్నాడు. అసలు దాంట్లో ఆప్షన్ ఏం లేదు, చేసుకోకూడదు అన్నప్పుడు చేసుకోకూడదు. ఇప్పుడు దీనికి ఏమైంది? కుజదోషానికి ఏదైనా రెమెడీ ఉంటుంది కదండి. ఆ రెమెడీ అన్నది మొదలుపెట్టిన నాడు ఏమవుతుంది? తినేస్తారు. ఎవరు చేస్తారండి? ఇప్పుడు శాంతి కమలాకరం అనే ఒక గ్రంథం ఉంది, వాళ్ళు దాని పేరే చాలా మందికి తెలియదు. 1986 లాస్ట్ ప్రింట్, ఇవాళకి లేదు ప్రింట్. నేను కష్టపడి వెతకగా నాకు ఒక జిరాక్స్ కాపీ దొరికింది. దాంట్లో గోముఖ ప్రసవ శాంతి. అసలు ఈ పేర్లు ఎవరికి తెలుసు? తల్లిదండ్రుల నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు గోముఖ ప్రసవం చేసుకోవాలి. అంటే ఏంటి? తల్లిదండ్రుల నక్షత్రాల్లో పిల్లాడు కానీ పిల్ల కానీ పుడితే దోషం. అప్పుడు ఈ పిల్లాడు పిల్ల మళ్ళా గోముఖం నుండి బయటకు వచ్చినట్టు దాన్ని గోముఖ ప్రసవ శాంతి అన్నాడు. దానికి సంబంధించిన ప్రయోగాలు ఇవన్నీ శాంతి కమలాకరంలో ఉంటాయి, చాలా ఉంటాయి. అలాగా నాళావేష్ట ఉంటుంది,
లేదు ఇప్పుడు చెప్పినటువంటి ఈ కుజదోషాలకి రెమెడీల కింద చూసుకునేటువంటి ఉంటాయి. వాళ్ళు ఇవన్నీ ఆవిడకి తెలుసు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ మోజులో ఉన్నప్పుడు పెళ్లి చేసేసుకోవడం. ఇప్పుడు ఊడిపోయేది ఉంటే అది ఫెవికాల్తో అతికించినా ఫెవిస్టిక్తో అతికించినా అదేం నిలబడుతుంది. దానికి ముహూర్తం గురించి కాదు. 90% ఆ పొంతన కుదరట్లా. దీంట్లో ఏకనక్షత్ర దోషాలు ఉంటాయి, అది ఎవరు చూసుకోరు. లగ్నాలు ఉంటాయి, చంద్రలగ్నాలు ఉంటాయి, కుజదోషాలు ఉంటాయి, వేద నక్షత్రాలన్నీ అసలు ఆ పేరే వాడికి తెలియదు కదా. వేద నక్షత్రం అని ఉంటుంది. ఉదాహరణకి పూర్వాషాఢకి పుష్యమి వేద నక్షత్రం అవుతుంది. అది చేసుకున్నవాడు ఏమవుతాడు? ఇవేమి మరి ఎవరికి తెలియనప్పుడు అవి ఎలా నిలబడతాయి? ఎంతసేపు పాయింట్లు ఒకటే చూసుకుంటే, జంతువులు ఒకటే చూసుకుంటే అది కలవదు కదా. జాతకం కూడా చూసుకోవాలి. ఆ జాతకాలు కుదరకపోవడం ఒక పాయింట్ అయితే, కొన్నిసార్లు నేను చాలా అబ్జర్వ్ చేశాను. ముహూర్తం బాగా లేకపోయినా, జాతకాలు కుదరకపోయినా, వాళ్ళకి ఎన్ని సమస్యలున్నా చేసేవాడి హస్తవాసి బాగుండి పెళ్లిళ్ళు నిలబడ్డ వాళ్ళు చాలా మందిని చూశాను. నేను చూశాను. ఉదాహరణకి మనకి పంచపర్వాలు అని ఉంటాయి. అంటే రవి సంక్రమించినటువంటి రోజు ఒకటి, పౌర్ణమి ఒకటి, చవితి ఒకటి, ఇలా కొన్ని రోజులు ఉంటాయి. వాటిలో శుభకార్యాలు చేయకూడదు, చేస్తే నిలబడవు. అలాగే కొన్ని సూత్రాలు కుండబద్దలు కొట్టినట్టు చెప్తాడు. ఏమిటి? వివాహే గురు పుష్యేతు షాణ్మాసా మరణం ధ్రువం. ఎన్ని నెలల్లో చచ్చిపోతారు ఇలా చేసుకున్నవాడు అన్నది కూడా, వివాహం చేస్తే ఇలాగా, గృహప్రవేశం చేస్తే ఇలాగా, గృహారంభం చేస్తే ఇలాగా. మీరు వివాహం ఒకటే అంటున్నారు, ఎన్ని శంకుస్థాపనలు, ఎన్ని గృహప్రవేశాలు చాలా దారుణమైన తిథుల్లో పెట్టుకుంటున్నారు. చైత్రమాసే గృహారంభే ధనధాన్య పశుక్షయం. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. ఆషాఢ మాసంలో గృహారంభం చేయకూడదు. ఆషాఢే గోకులం హంతి అన్నాడు. ఒక ఆయన అతి తెలివైన ఆయన ఆషాఢ మాసంలో నేను చేస్తా అని చెప్పి చేశాడు. చేసిన కొంతకాలానికి భార్య గతించింది. రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య గతించింది. కుటుంబం లేదు, పిల్లలు ఆయన దగ్గర ఉండరు. గోకులం హంతి. గోకులం హంతి అంటే ఏంటి? కుటుంబం లేదు, ఉండదన్నాడు. పుష్యే చాగ్ని భయం చేయవా. పుష్యమాసంలో చేస్తే అగ్ని భయం, ఆ ఇల్లు దగ్ధమైపోతుంది అన్నాడు. మరి ఇవన్నీ శాస్త్రంలో చెప్పినప్పుడు మనం ఎందుకు ఫాలో అవ్వం? ఇది పెళ్ళిళ్ళు ఫెయిల్ అవ్వడానికైనా లేకపోతే వ్యాపారాలు ఫెయిల్ అవ్వడానికైనా ఫస్ట్ ఇండివిజువల్గా వాళ్ళ జాతకం. ఇప్పుడు మీ జాతకంలో వ్యాపారం చేసే యోగం లేదనుకోండి, మీరు వ్యాపారం చేయకూడదు. అంతేగాని ఉద్యోగం మానేసి వ్యాపారం చేస్తూ కొన్ని రెమెడీలు ఉంటాయి. వ్యాపారంలో కోట్లు గణించాలంటే ఎర్రమోట్లో యాలకులు లవంగాలు కట్టుకోవాలి. ఈ లెక్కన మరి మిలీనియర్లు వాళ్ళు ఎన్ని లవంగాలు ఎన్ని యాలకులు వాళ్ళు నోట్లో వేసి తిరిగారు. అంబానీ ఏం చేసి ఉండాలి ఈ లెక్కన? ఏం చేసి ఉండాలి? వాళ్ళకి యాలకుల ఫ్యాక్టరీయే ఉండాలి. అదే కదా. అవి ఏమి ఉండవండి. అది చెప్పాను కదా, వాళ్ళు ఏం చేయాలి, కర్మ అవంతా కూడా ఇది దాంట్లోనే ఉంటుంది. కాబట్టి అది ముహూర్తం కొంత ఫాల్ట్, ముహూర్త దోషాలు కొన్ని పెడుతున్నారు, తెలిసి తెలియని ముహూర్తాలు. తర్వాత రెండోది ఏంటంటే ఇండివిజువల్ జాతకం అన్నది చాలా ముఖ్యం. అది సరిగ్గా పరిశీలన చేసుకోవాలి. దీనికి ఇది సరిపోతుందా లేదా, సరిపోకపోతే ఏం చేయాలి? ఆల్టర్నేటివ్. మీరు చేద్దాం అనుకున్నారు వ్యాపారం, మీది బాగాలేదు, భార్య గారి పేరు మీద చేసుకోండి, పిల్లల పేరు మీద చేసుకోండి, పార్ట్నర్షిప్ లోకి వెళ్ళండి. వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఎందుకు మనకి అవకాశం లేకపోయినా అందులో దూరి ఉక్కిరి బిక్కిరి అయిపోయి మనం అందులో ఉండిపోవడం. నమస్కారం. ఇప్పటి వరకు మీరు చూసింది ఫణి భాస్కర్ శర్మ గారి మొదటి ఇంటర్వ్యూ. ఇది నిజంగా అద్భుతం. ఈ రోజు మా బిఎస్ టాక్ షో ద్వారా ప్రేక్షకుల మధ్యలో ఎన్నో ఏళ్లుగా మెదులుతున్న ఎన్నో చిక్కుముడలను విప్పారు. ఆధునిక యుగంలో జీవిస్తూ ఆధ్యాత్మికతను ఎలా సమన్వయం చేసుకోవాలో అద్భుతంగా తెలిపారు. ఒకే గ్రహస్థితికి ఒక్కో జ్యోతిష్యుడు ఒక్కో రకమైన ఫలితాన్ని ఎందుకు చెప్తారనే సందేహాన్ని నివృత్తి చేశారు. చెడు చెప్పి దాని పరిహారాన్ని చూపిస్తేనే మనిషి బాగుపడతాడనే మీ మిత్రుల వాదనలోని లోతును మాకు అర్థమయ్యేలా వివరించారు. అలాగే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని నిత్యం పూజించినా కొందరికి ఆ కరుణ ఎందుకు దక్కుతుంది? లలాట లిఖితం అంటే నిజంగా మన చేతుల్లో ఏమీ లేదా అని సామాన్యుడికి వచ్చే ప్రతి సందేహాన్ని పటాపంచలు చేశారు. ముఖ్యంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గొప్ప పండితులు పెట్టిన ముహూర్తాలకు పెళ్లిళ్లు, వ్యాపారాలు ప్రారంభించినా 90% ఎందుకు విఫలమవుతున్నాయనే మా ప్రశ్నకు మీరిచ్చిన విశ్లేషణ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. కేవలం ముహూర్త బలం మాత్రమే కాదు, వ్యక్తి జాతక బలం, వారి ప్రవర్తన, పురుష ప్రయత్నం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఎన్నో విలువైన విషయాలు పంచుకున్నందుకు మా ప్రేక్షకుల తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు గురువుగారు. ఇక రెండవ ఇంటర్వ్యూలోకి అడుగు పెడుతూ మనం తరచూ 3 దేవతలను వింటూ ఉంటాం. నిజంగా 33 కోట్ల మంది దేవతలు ఉన్నారా? లేక దీని వెనుకున్న అసలు భావన, అంతరార్థం వేరే ఏదైనా ఉందా?
ఇంతమందిని కాదని నిజమైన భక్తి అంటే ఏమిటి, ఎవరిని ఆరాధించాలి అనే విషయాల మీద రెండో ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. మామూలుగా గురుగారు మనకి సురా 33 వేల కోట్ల మంది దేవతలు ఇంత ఉన్నారంటారు. సో ఇంతమంది దేవుళ్ళలో నేను ఎవరిని కొలవాలి, ఎందుకు ఈ డౌట్ వచ్చింది చెప్తాను. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటారు, ఆయన్ని కొలుస్తూనే డబ్బు వస్తుంది అంటారు. సో వారి సతీమణి లక్ష్మీదేవి, ఆమె డబ్బులు ఇస్తుంది. మరి శివుణ్ణి కొలిచే వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళకు డబ్బులు రావా? ఎవరిని కొలవాలి, ఎంతమందిని కొలవాలి, ఇది క్లారిటీ ఇవ్వండి గురుగారు. లేదు, మనకి మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఎవరిని ఉపాసన చెయ్యాలి అనేటువంటి దాని మీద క్లారిటీ ఉండాలి. మీరు అన్నట్టు ఎన్ని కోట్ల దేవతలు ఉన్నా సరే అంతా శక్తి ఒకటే. మీరు మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి. మధ్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్. అష్టాదశ పురాణాలు గుర్తుపెట్టుకోవడానికి శ్లోకం. అందులో ఏ పురాణమైనా తీయండి, దాంట్లో ఒకటే ఉంటుంది. ఒక పరమాత్మ ఉన్నారు, ఆయన అనేకం అవ్వడానికి సంకల్పం చేశారు, ముందుగా ఇంకొకరిని సృష్టించారు, ఆ సృష్టి అలా అనుక్రమంగా జరుగుతూ ఉన్నది. ఇందులో ఎన్ని దేవతా అంశాలు ఉన్నా సరే అందులో ప్రతి దాంట్లోనూ ఒక జీవాత్మ, ఒక పరమాత్మ. మీకు దీనికి ఒక బెస్ట్ బుక్ సజెస్ట్ చేస్తాను. నేను మొన్న శాంతి కమలాకరం గురించి చెప్పినప్పుడు కొన్ని వందల మంది దాని గురించి అడిగారు, అవి తెలియదు. అలాగే త్రిపుర రహస్యము అనేటువంటి ఒక పుస్తకం ఉంది. ఇది ఓల్డ్ ప్రింట్స్ ఉన్నాయి, కొత్తగా అయితే అరుణాచలంలో మనకి చాలా అవైలబుల్గా ఉంది. రమణ మహర్షి ఆశ్రమం వాళ్ళు ఎక్కువ ప్రింట్ చేస్తున్నారు. త్రిపుర రహస్యం అనే పుస్తకంలో ఒక జీవి, అంటే అది ఎవరు ఉపదేశించారో కూడా దాంట్లో ఉంటుంది. సాక్షాత్తు దత్తాత్రేయుడు పరశురాముడికి ఉపదేశించారు. సాక్షాత్తు దత్తాత్రేయుడు, సహ్యాద్రి పర్వతాల్లో ఉన్నటువంటి దత్తాత్రేయుడు, భూమండలం మొత్తాన్ని జయించినటువంటి పరశురాముడు తన తండ్రికి పితృతర్పణం వదిలిన తర్వాత ఆయన జయించినటువంటి మొత్తం భూమంతటిని కూడా దానం చేసేసి ఎక్కడికి వెళ్లాలో తెలియక తిరుగుతూ ఉన్నటువంటి టైంలో దత్తాత్రేయుడు గురువుగా ఆయన భావించి అప్పుడు ఈయన ప్రశ్నలు అడిగితే దత్తాత్రేయుడు ఉపదేశం చేశారు. ఆ తర్వాత పరశురాముడు ఉపదేశం చేసినటువంటి వారు దాని గురించి అందులో ఉంటుంది త్రిపుర రహస్యము. అందులో మన శరీరానికి ఉండేటువంటి నవద్వారాలు, దీనిలో ఉండేటువంటి జీవాత్మ, దీనిలో ఉండేటువంటి పరమాత్మ, జీవ పరమాత్మల యొక్క ఐక్యం ఎలా జరగాలి, ఇది చాలా కొంచెం టిపికల్గా ఉండేటువంటి టాపిక్. దాని గురించి చెప్తారు. అలా మనం అంటే అంత ఎక్స్ట్రీమ్కి మనం వెళ్ళలేం. సాధారణమైన మానవులు చూడండి, మీరు అన్నట్టు మనకి చదువు కావాలి, విఘ్నేశ్వరుడు, లేకపోతే దక్షిణామూర్తి, లేకపోతే హయగ్రీవుడు, అమ్మవారి సరస్వతీదేవి ఇలా పూజిస్తూ ఉంటారు. ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఒకటే, దేవుడు ఎవరైనా ఒకటే. మీకు దీనికి చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు, వాడు 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నాడు. వాడికి ఏం రాదు పాపం, తెల్లారితే పరీక్షలు. ఇంట్లో కూర్చున్నాడు, ఫస్ట్ ఎగ్జామ్ రాయాలి. ఒక వినాయకుడు బొమ్మ పెట్టి ఆ వినాయకుడికి ధూపం దీపం నైవేద్యం వేసి ఏంటి పొద్దున్న ఎగ్జామ్ బాగా రాయాలన్నాడు. రాయలా, ఈ వినాయకుడిని తీసేశాడు. నెక్స్ట్ రోజు సుబ్రహ్మణ్య స్వామిని పెట్టి ధూపం దీపం నైవేద్యం పెట్టి ఆయన్ని ఇది చేసి ఎగ్జామ్కి బాగా రాయలా. సరే శివుణ్ణి తీసుకొచ్చి పెట్టాడు. 3వ రోజు ఎగ్జామ్ కూడా బాగా రాయలా. శివ కుటుంబంతో పని లేదు, విష్ణుమూర్తి ఏమన్నా మనకు ఫేవర్గా ఉంటారేమో అని ఆయన విగ్రహం పెట్టి పూజ చేస్తే ఆయన కూడా ఫేవర్గా. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకో దేవతా విగ్రహం పెట్టి ఆయన పూజ చేయడం మొదలుపెట్టాడు. పూజ చేయడం మొదలు పెడితే ఈ విగ్రహానికి వెనకాల ఈ విగ్రహాలన్నీ ఉన్నాయి. ఈ పొగ వేస్తుంటే ఈ పొగ వెనక విగ్రహాల వైపుకి వెళ్తుంది. వెళ్తుంటే ఈయన అన్నాడు, నువ్వు నాకు సరిగ్గా ఎగ్జామ్ రాయించమంటే రాయించలేదు కానీ ఈ పొగ అంతా నువ్వు పీలుస్తున్నావా అని చెప్పి ముక్కుకి గుడ్డ కడతాడు. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. ఎందుకు వీడు ఆశ్చర్యపోతాడు, అదేంటి నేను ఇంత పూజలు చేసినప్పుడు నువ్వు రాలేదు కదా, ఇవాళ నీకు నేను చెడు చేశాను, పాపం చేశాను, నీ ముక్కు గుడ్డగట్టాను, నువ్వు ధూపం పీలుస్తున్నావని. అంటే అరే ఇంతకాలం నేనున్నానని నువ్వు పూజించలేదురా, ఇవాళ నేను అక్కడ ఉండి నీ ధూపం నేను పీలుస్తున్నానని పూజ చేస్తున్నాను, నువ్వు ఆ ఉన్నాను అన్న నమ్మకానికి నేను బానిసనైపోయాను, నీకు వచ్చాను, నీకేం కావాలో కోరుకోను. అది భగవత్ తత్వం. ఆయన ఉన్నాడు అని మనం పూజించిన నాడు ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఈయన ఏ దేవత అయినా ఒకటే, ఎవ్వరు లేరు, తల్లిదండ్రులే గొప్ప దైవం, గురువే గొప్ప దైవం. అసలు గురువుకి మొత్తం 3 కోటి దేవతలు కూడా వాళ్ళు శరణ్యం అయిపోతారు. మన ఒక్క గురువుని పూజిస్తే చాలు. మీకు దీనికి గురుచరిత్ర గ్రంథంలో, శ్రీ గురుచరిత్ర గ్రంథంలో రిఫరెన్స్ ఉంటుంది. ఒక అతను ఉంటాడు, ఆయన ఏం చేస్తాడంటే ఆయనకు గురువు, ఆ గురువుకి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. జ్ఞానం ఉండి ఏమంటాడు,
ఊరు నాకు ఈ జన్మలో వచ్చిన జ్ఞానం వల్ల ఈ పాపపు కర్మ అంతా దగ్ధం చేసేసుకుంటే ఇంకోసారి పుట్టవలసిన అవసరం ఉండదు. అందుకని నేనేం చేస్తానంటే కాశీకి వెళ్ళిపోతాను. అక్కడ నా ప్రారంధం వల్ల నాకేమో కుష్ఠ రోగం వస్తుంది, నేను అంధత్వం వస్తుంది, నాకు ఇవన్నీ జరుగుతాయిరా, నువ్వు నాకు సేవ చేయి అంటాడు. సరే ఇతను వెళతాడు, సేవ చేస్తాడు. ఇతని సేవ ఎంత గొప్పగా ఉంటుందంటే శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అంటాడు. మాకేం అక్కర్లేదండి, మా గురువు గారికి చెప్పకుండా నాకేం వద్దంటాడు. ఈ విషయాన్ని శివుడు వెళ్ళి విష్ణుమూర్తితో చెప్తాడు. నేను గొప్ప ఆశ్చర్యపోయానయ్యా, ఇవాళ ఒక భక్తుడిని చూశాను, నువ్వేం కావాలో కోరుకో అని అడిగితే వాడు నా గురువుకి చెప్పందా నాకేం వద్దంటే నాకు ప్రస్తుతానికి అన్నీ ఉన్నాయని అడిగాడంటే విష్ణుమూర్తి కూడా వచ్చి అడుగుతాడు, నీకేం కావాలి? నాకేం అక్కర్లేదండి, మీరు ఏమైనా చేయదలుచుకుంటే మా గురువు గారిని అడగండి, ఆయన ద్వారా నాకు ఏదైనా చేయండి అంటే. ఈ భక్తికి మెచ్చి త్రిమూర్తులందరూ కూడా గురువు ఎదురుగుండా ప్రత్యక్షమై అతని ప్రారంధాన్ని అంతటినీ తీసేసి అప్పుడు ఆ గురువుని ఇది చేస్తారు. అప్పుడు ఆ గురువు ఆశ్చర్యపోతాడు, ఏంటి నీకింత గురుభక్తి ఉందా అంటే. అక్కడ ఏమవుతుంది, గురువు యొక్క భక్తి మొత్తం ముగ్గురిని కూడా ప్రత్యక్షం గావించింది. అలా మన భక్తి చాలా ఇంపార్టెంట్. మనం ఏది చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అన్నదే ఆ భక్తి. భక్తి ఉన్ననాడు భగవంతుడు భక్తుడి దగ్గరే ఉంటాడు. ఎందుకంటే గురుగారు మన ఇళ్లలో చూస్తాం కదా, చాలా మంది ఇళ్లలో వరుసగా గోడలకు అన్ని దేవతలు ఉంటాయి. ఒకరు కాకపోతే ఒకరైనా కరుణించకపోతారా, ఈ పేదరికం తీసేయకపోతారా అని అట్లా వాళ్ళకి ఏం చెప్తారు? ఇట్లా ఇన్ని ఫోటోలు ఏమీ అక్కర్లేదండి. ఇందులో మనం ఏ దేవతను పూజించాలి అన్నది కూడా మన కులదేవత కానీ, మన గ్రామ దేవత కానీ, మన ఇష్ట దేవత కానీ ఎవరో ఒకళ్ళని వాళ్ళని గట్టిగా పట్టుకోవాలి, వాళ్ళ తత్వం తెలుసుకోవాలి. అందుకనే మన విగ్రహారాధనలో చాలా గొప్ప విషయం ఏంటంటే, వినాయకుడు ఉన్నాడు, శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే. శుక్ల అంబరధరం అంటే తెల్లటి వస్త్రాలను ధరించిన వాడు, శుక్లాం వరధరం విష్ణుం, విష్ణు అంటే సర్వవ్యాపితమైనటువంటి వాడు, చతుర్భుజం 4 భుజాలు కలిగి ఉన్నవాడు. ఆ 4 భుజాల్లో ఆయన ఏం పట్టుకున్నాడో ఆయన ఇచ్చేది అందులోనే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి అమ్మవారు ఉంది, ఈ 5 బాణాలు, పూల బాణాలు, చెరకు విల్లు, అమ్మవారి యొక్క చిన్ముద్ర, లేకపోతే పాశం, అంకుశం, ఇవన్నీ ఎందుకుంటాయి? పాశాంకుశధారిణి అంటారు. ఒక పాశముతోటి మీకు చూడండి ఒక కళ్ళెం వేయగలుగుతాం. మనసుకి ఒక కళ్ళెం వేయాలంటే అమ్మవారు వేయగలుగుతుంది. ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించగలుగుతుంది. ఆవిడ శక్తి అంత గొప్పది. అంకుశం అంటే ఏనుగును పొడుస్తూ ఉంటారు చూసారా, అది వాడి ఇప్పుడు ఆ ఏనుగు ఆ చేతిలో అంకుశం లేకపోతే వాడి మాట విందో, అంకుశంతో పొడుస్తూ ఉంటాడు. నిజానికి అది పెద్ద లెక్క కాదు, దానికి దాటి వెళ్ళగలదు. కానీ అమ్మవారు ఏం చేస్తుంది, ఈ పాశం అంకుశం అనేటువంటి దాంతో మన బుద్ధుల్ని లేకపోతే వీటిని కంట్రోల్లో పెట్టగలదు. అలాంటి వాటికి అమ్మవారిని మనం ధ్యానించాలి. చదువుకి ఈ వీళ్ళ అక్కడ శక్తి ఉపాసనే ప్రధానంగా ఉన్నది, కానీ ఈ దేవత ఆ దేవత అని కాదు. కాబట్టి మనం దేనికోసం ఆరాధన చేస్తున్నాం అన్నదాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఆయా దేవత ఆరాధన చేస్తే ఖచ్చితంగా బలుకుతారు. లేదు అసలు గురువు పాదాలు పట్టుకుంటే చాలు, లేదు తల్లిదండ్రులను సరిగ్గా పూజించిన నాడు వాళ్ళకి ఇంక ఏ దైవం యొక్క అనుగ్రహం అక్కర్లా, తల్లిదండ్రులే ప్రథమ దైవం. ఎంత మేధస్సు గురుగారు మీది, నిజంగా అద్భుతం. రైట్, ఇంకా దీనికి సంబంధించి ఒక కాంట్రవర్షియల్ ఉప ప్రశ్న గురుగారు. అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే దాదాపు 200 పైన కంట్రీస్ ఉంటాయి. రైట్, దీంట్లో మనకు తప్ప మిగతా అందరికి ఒకటే దేవుడు ఉంటాడు. అన్ని మతాలలో ఒకటే ఒక దేవుడు ఉంటాడు. ఆ మతాలు చాలా విశ్వవ్యాప్తమైనవి. అంటే ఉదాహరణకి ముస్లిం, క్రిస్టియానిటీ తీసుకోండి, ఒక్కొక్కరినే పూజిస్తారు. వాళ్ళు విశ్వం అంతా వ్యాపించున్నారు, మనమేమో ఒక్క దేశానికే పరిమితమయ్యాం. సో ఏమన్నా మనం మార్చుకోవాల్సింది ఏమన్నా ఉందా? ఏమి లేదే. మీరు ఎందుకు మనం ఒక దేశానికే పరిమితం అయ్యామని భావిస్తున్నారు? ప్రపంచవ్యాప్తంగా మనం ఈ హిందూ ధర్మం అన్నది ఉంది కదా. ఇప్పుడు మీరు గమనించండి, మొన్న ఏదో పోస్ట్ చూశాను, ప్రపంచానికి ఈ మూల ప్రపంచానికి ఈ మూల ఒకే రకమైనటువంటి టెంపుల్స్ కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నాయి. అలాగే ఇవాళ వేరే వేరే దేశాల్లో అంతెందుకు, ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది, ఏదో వేరే దేశంలో ఉంది. అలాగే మీరు కపిల మహర్షి, మీరు మహాభారత రామాయణాన్ని గనక చదివితే బాలకాండలో కపిల మహర్షి సగర చక్రవర్తుల యొక్క కుమారుల్ని దగ్ధం చేసినటువంటి ప్రాంతం పాతాళలోకం అని చెప్తారు. పాతాళలోకం అంటే ఏంటి? మన భారతదేశాన్ని ఎగ్జాక్ట్గా తవ్వుకుంటూ వెళ్ళిపోతే అవతల పక్కన అమెరికా వచ్చేస్తుంది. కొంతమందికి ఈ పాతాళ లోకమే అమెరికా అని, అక్కడే రాక్షసులు నివాసం ఉండేవారని, లేకపోతే అక్కడ సర్పాలు ఉంటాయని. అందుకని మీరు పేరు కూడా గమనించండి, కపిల మహర్షి కదా, ఈ యాష్ గార్డెన్స్ అని, లేకపోతే ఇంకోటి అంటే బూడిదికి సంబంధించినటువంటి ఆ పేర్లు ఉంటాయి. మౌంటైన్స్ లేకపోతే అమెరికాలో ఉంటాయి.
నేను ఆ పేర్లు కూడా చాలాసార్లు విన్నా. అలాగే సంకల్పం చెప్పుకోవాలి, అక్కడ సంకల్పం చెప్తారు. ఇప్పుడు మనం భారతదేశంలో చెప్పాలంటే మేరోహో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్యప్రదేశ్ అండ్ అలాగే వాళ్ళు చెప్పాలి అంటే క్రౌంచపట్టనే అని కొంతమంది చెప్తారు, మేరోహో ఉత్తర దిగ్భాగే అని కొంతమంది చెప్తారు. ఇలా కొన్ని సంకల్పాలు కూడా అందులో ఉంటాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా ఉంది, కణ్వ మహర్షి లేకపోతేనేమో ఈ కొంతమంది ఋషుల తాలూకు విజ్ఞాన కేంద్రాలు అక్కడ ఉన్నాయని చెప్పి మీరు ఒక పుస్తకం రీసెంట్గా నాకు వచ్చింది, కంచి పరమాచార్యుల వారి మహత్యం అని. దాంట్లో ఒక ఆయన ప్రత్యేకించి చెప్పడం జరిగింది. కంచి పరమాచార్యుల వారే ఒకానొక సందర్భంలో పలానా ఋషి వేదాలని అధ్యయనం చేసేటువంటి ప్రాంతాన్ని అక్కడ ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఆస్ట్రేలియానే ఇంకో పేరుతో ఏదో పిలుస్తారు, ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు, ఈసారి చెప్తాను. ఆ పుస్తకం చదివితే మీకు అందులో తెలుస్తుంది. విశ్వవ్యాపితమైనటువంటిది హైందవం. మీరు ఎక్కడ దవ్వినా విగ్రహాలే బయటపడతాయి. అదే గురుగారు, అంటే దీన్ని కొనసాగిస్తున్నాను అనుకుంటే ప్రేక్షకులు కూడా. నాకు ఉన్న డౌట్ ఏంటంటే మనం కూడా అట్లా ఒక దేవుడిని పెట్టుకుంటే ఇట్లా వ్యాపిస్తామేమో కదా. ఇందులో మన దాంట్లో చాలా రకాలైనటువంటి ఉపాసనా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు విగ్రహాల రూపంలో మనం ఆరాధన చేయొచ్చు. అసలు మన పూర్వీకులందరూ కూడా అసలు విగ్రహారాధనే చేయలేదు. ఉదాహరణకి ఆ ఉపాసన ఎలాంటిదంటే రామకృష్ణ పరమహంస ఉన్నారు, ఆయన మీరు గమనిస్తే ఆయన ఎప్పుడూ కూడా అలా ధ్యానంలో ఉండేవాళ్ళు. ఎవరిని చూసినా మీరు ధ్యానంలోనే భగవంతుడిని చూశారు. వాళ్ళందరూ ఒకటే మాట అంటారు, ఎలా అయితే ఒక సముద్రం అనేక రకాలైనటువంటి రత్న భాండాగారాలకి నిలయమో నువ్వు కూడా అంతే. నీలో నువ్వు అది వెతుక్కో, అది వెతుక్కున్న నాడు నీకు మొత్తం కనబడుతుంది అని. ఒక గొప్ప మహానుభావుడు పేరు చెప్తాను. ఆయన త్రిలింగస్వామి అని ఒక ఆయన 300 సంవత్సరాలు బతికాడు. ఆయన తెలుగు ఆయన. ఈయన పేరు ఎంతమందికి తెలుసు? మీరు చెప్తే కానీ ఇప్పుడు తెలియదు. కాశీ క్షేత్రంలో బిందుమాధవుడు గుడి వరకు అందరూ వెళతారు, కానీ బిందుమాధవుడు గుడి పక్కనే త్రిలింగస్వామి మఠం అని చెప్పి ఒక మఠం ఉంటుంది. 300 సంవత్సరాల పాటు ఆయన జీవించి ఆయన సజీవ సమాధి అయినటువంటి ప్రాంతం కూడా అక్కడే ఉంటుంది. ఆయన మన ఆంధ్రవాడు, తెలుగువాడు. మొన్న ఏదో పుష్కరాలు జరిగినప్పుడు, గంగానది పుష్కరాలు జరిగినప్పుడు మోదీ గారు కూడా ప్రస్తావించాడు, మన గంగా గోదావరికి ఉండేటువంటి ఈ సంబంధం ఎలాంటిదంటే చక్కగా మీ త్రిలింగ స్వామి కూడా మా దగ్గర ఉన్నారు. ఆయనకంత నాలెడ్జ్. త్రిలింగ స్వామి గురించి ఆయన మాట్లాడారు. ఆయనకి ఎంత పెద్ద లింగం దొరుకుతుందంటే ఇప్పటికే అక్కడ ఉంది, మీరు చూడొచ్చు. ఆ త్రిలింగ స్వామి మఠంలో దాదాపుగా మీ ఎత్తు లింగం దొరుకుతుంది. పంచగంగా ఘాట్ అని కాశీలో ఉంటుంది. ఆ పైకి ఎక్కడానికి 500 మెట్లు ఎక్కాలి. ఇవి ఎంత నిటారుగా ఉంటాయి. ఆ లింగాన్ని 200 సంవత్సరాల వయసున్నటువంటి ఒక ఆయన భుజం మీద ఎత్తుకుని పైకి వెళ్ళాడు, బాహుబలి సినిమాలో లాగా. ఆ లింగం ఇప్పటికే అక్కడ చూడొచ్చు మీరు. మరి అలాంటి మహానుభావులందరూ మనకి పుట్టారు. వాళ్ళందరూ ఏ విగ్రహారాధన చేశారు? భగవంతుడిని ఉపాసించినప్పుడు ఆ విగ్రహారాధనే కాకుండా మామూలుగా చేసేటువంటి ఉపాసన కూడా చాలా గొప్పది. అలా చేసి చూపించిన వాళ్ళు ఉన్నారు. అది మన ధర్మంలోనే ఉన్నది. ప్రపంచం అంతా పడుకుంటున్నప్పుడు మన ఋషులు అరచేతితోటి అలా చూపించారు జ్ఞానాన్ని. మరి ఆ గొప్ప శక్తి మనకే కదా. ఒక చరకుడిని తీసుకున్నా, ఆర్యభట్టను తీసుకున్నా, లేకపోతేనేమో మన ఈ ఋషులను తీసుకున్నా, వీళ్ళందరూ మరి విజ్ఞానం ఎలా అందించారు మనకి? ప్రపంచం పడుకున్నప్పుడు మన వాళ్ళందరూ గొప్పగా పనిచేశారు. శ్రీకృష్ణుడు తన జ్ఞానాన్ని ఉపయోగించి సముద్రం మధ్యలో పట్టణాన్ని కట్టాడు. మరి అవన్నీ ఎలా కట్టాడు? అద్భుతమైన ఇంజనీరింగ్. అది ఇప్పటికీ మన వాళ్ళకి తెలియదు. ఇప్పుడు దుబాయ్లో ఏదో కడుతున్నారు కానీ మరి ఇవన్నీ మన హైందవ ధర్మంలోనే ఉన్నాయి. మీరు గమనించండి, పాతకాలం ఇవి కూడా. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన హంపీలో రివర్స్లో పడుతుంది అక్కడ నీడ. ఒక గోపురం తాలూకు నీడ రివర్స్లో పడుతుంది. ఎలా పడుతుంది? ఆ టెక్నిక్ ఏంటి? అలాంటివి మన వాళ్ళు ఇప్పటివరకు ఏదైనా కట్టారా? లేదా హంపీ ఇప్పటికీ మీరు వెళ్ళొచ్చు, అందులో ఉన్న కట్టడాలు ఆశ్చర్యం వేస్తుంది. అలాంత లోపలికి నీడ, లైట్ ఎలా వెళ్తుంది, గాలి ఎలా వెళ్తుంది, ఇవన్నీ మనం పట్టుకోలేము. అవంతా కూడా అంత సైంటిఫిక్గా మన వాళ్ళు పూర్వీకులు కట్టారు. వారందరూ అనుసరించిన విధానం ఏంటి? రావణాసురుడు ఉన్నారు, ఆంజనేయ స్వామి సీతాదేవిని వెతకడానికి వెళ్ళినప్పుడు ఇన్ని ఉన్నాయి, అక్కడెంత పుష్పక విమానాలు ఉన్నాయి, అక్కడెంత హైఫై టెక్నాలజీ ఉందని చెప్పి ఆయన చెప్పుకుంటూ వస్తాడు. మరి ఇవన్నీ గతంలోనే ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటంటే మన వారి యొక్క విజ్ఞానము అన్నది చాలా గొప్పది. అలాగే మనం ఈ ధర్మాలు కానీ లేకపోతే మన ఈ వేదము కానీ దానిలో ఉండేటువంటిది కేవలం భగవదారాధన మాత్రమే కాదు. ఇప్పుడు యజుర్వేదం ఉంది, దీంట్లోనే రకరకాల ఆరణ్యకాలని శాఖలు ఉంటాయి. ధనుర్వేదం గురించి వేదంలో ఉంటుంది. వేదాంగం ఉంది, ఇప్పుడు జ్యోతిష్యం ఉన్నది, అది వేదాంగం. శిక్ష,
వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషం, నిరుక్తం, కల్పం ఇవన్నీ కూడా వేదాంగాలు, షడాంగాలు. మరి దీంట్లో వ్యాకరణం ఉంది, లిటరేచర్ ఉంది. మరి వేదంలో మీరు ఇంకా చెప్తే నమ్మరు, ఒక రావి చెట్టు యొక్క ప్రాధాన్యత గురించి కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, మరి మనం వాళ్ళ యొక్క సైంటిఫిక్గా వాళ్ళకున్న పరిజ్ఞానం గమనించండి. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయ నమోస్తుతే. ఈ శ్లోకం ప్రతి ఒక్కడు రావి చెట్టు చుట్టూ తిరుగుతుంటే చదువుకుంటారు. అంటే దాని మీనింగ్ ఏంటి? రావి చెట్టు మొదట్లో బ్రహ్మగారు ఉంటారా, మధ్యలో విష్ణు ఉంటాడా, పైన శివుడు ఉంటాడా అని అనుకుంటారు. కానీ ఆచారాలు శాస్త్రీయత అని ఒక ఆయన పుస్తకం రాశాడు. ఆయన పేరు మర్చిపోయాను, క్షమించాలి. ఆ పుస్తకం పేరు ఆచారాలు శాస్త్రీయత. అందులో ఆయన రీసెర్చ్ చేసిన అంశం ఏంటంటే, పూర్వం గర్భస్రావం అయ్యేది చాలా మందికి, అంటే కడుపు ప్రెగ్నెన్సీ రాక ఈ దెబ్బతిని చాలా మంది. అప్పుడు ఆడవాళ్ళు ఏం చేసేవారు, ఒక దారం తీసుకుని రావి చెట్టు చుట్టూ తిరుగుతూ కట్టేవారు. దీంట్లో ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే, శనివారం నాడు ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి 1 గంట ముందు శనియూష కాలం అని ఉంటుంది. అది చాలా పవర్ఫుల్. దానికి ఇంకా ఏ ముహూర్తంతో పల్లా, మనం ఏది స్టార్ట్ చేయాలన్నా శనియూషంలో స్టార్ట్ చేస్తే సక్సెస్ అయిపోతుంది. దానికి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణంతో పల్లా. ఆ శనియూష కాలం లగాయితూ శనిహోరా సమయం, శనివారంలో ఫస్ట్ హవర్ శనిహోరా. ఈ 2 గంటల టైంలో ఈ రావి చెట్టు మొదటి నుండి కొన్ని ఓజోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఓజోన్స్ ఎలాంటివి అంటే, ఈ గర్భస్రావాన్ని కలిగించేటువంటి మనలో ఉండేటువంటివి ఉంటాయి కదా, దాన్ని చంపేస్తాయి. బ్రహ్మ ఏం చేస్తాడు, సృష్టి చేస్తాడు. అంటే ఈ సృష్టి జరగడానికి కావలసినటువంటి ఓజోన్స్ ని రావి చెట్టు ఇస్తోంది. అది ఎక్కడి నుండి వస్తుంది? వేళ్ల నుండి వస్తుంది. అందుకని మూలతో బ్రహ్మరూపాయ. విష్ణువు స్థితికారకుడు. స్థితి జరగాలి అంటే ఈ ప్రపంచం పోషింపబడాలి అంటే వర్షాలు పడాలి, పంటలు పండాలి, ఆ పంటలు మనం తినాలి, శక్తి రావాలి, పని చేసుకోవాలి, వెళ్ళాలి. సృష్టి రావడానికి మనం చేయవలసినటువంటిది ఏంటి? యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. పర్జన్యలు అంటే మనకు మంత్రాలు ఎక్కువగా పర్జన్య శాత అని కనబడుతూ ఉంటుంది. పర్జన్యలు అంటే మేఘాలు వర్షించాలి అంటే ఇక్కడ నుండి యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి రావి సమిధలను ఎక్కువ వాడతారు. రావి పుల్లలతోటి చేసినటువంటి హోమం వల్ల, ఆ పొగ పీల్చడం వల్ల మన మైండ్లో పిట్యూటరీ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళలో థైరాయిడ్ కానీ, గర్భస్రావాలు కానీ ఇవన్నీ ఎలా నివారించబడతాయి? దాన్ని వినాల గ్రంథి అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో పిట్యూటరీ గ్లాండ్. ఈ రావి పుల్లలతో హోమం చేసిన వాళ్ళందరికీ పిట్యూటరీ గ్లాండ్కి సంబంధించిన దోషాలు పోతున్నాయి. స్థితి ఎలా జరుగుతోంది, ప్రపంచం ఎలా పోషింపబడుతుంది? రావి చెట్టు కాండము మధ్యతో విష్ణు రూపిణే, దాంతో హోమాలు చేయడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం. అగ్రత శివరూపాయ, శివుడు లయం చేస్తాడు. మరలా ఇదే రావి చెట్టు చిగుళ్లలో గర్భస్రావాన్ని కలిగించేటువంటి కొన్ని ఔషధాలు ఉంటాయి, ప్రెగ్నెన్సీని తీసేసేటువంటిది. ఆ 3 లక్షణాలు కలిగి ఉన్న ఏకైక వృక్షం ఏదైనా ఉంది అంటే అది రావి. అందుకని దాన్ని వృక్షరాజము అన్నారు. అందుకనే మన వాళ్ళు ఏం చేసేవారు, ఇది వరకు ఈ ఓజోన్స్ ఒక టైంలోనే వస్తాయి, ఎర్లీ మార్నింగే వస్తాయి. దాన్ని వాటిలో నిలబెట్టడానికి దాని కింద యంత్ర ప్రతిష్టలు అవి చేసి పైన సర్ప సంబంధమైనటువంటి విగ్రహాలు పెట్టేవారు. ఏదైనా సర్ప సంబంధమే. మన జీవితంలో చూసుకోండి, శుక్రకణాలు సర్ప సంబంధమైనవి, మనం నిలబడడానికి వెన్నుపాము సర్ప సంబంధమైనటువంటివి, ఇవన్నీ కూడా. అందుకని ఆ రావి చెట్టు నుండి వచ్చే ఎనర్జీని అంతా కూడా ఒక యంత్రంలో స్టోర్ చేసి పైన విగ్రహాన్ని ముట్టుకుంటే ఆ స్పర్శతోటి వాళ్ళ బాడీలోకి అవి ఇంజెక్ట్ అయ్యేలాగా. మరి ఎందుకు నాగబంధనం ప్రతిష్ఠ చేస్తే పిల్లలు పుడతారు? ఇది రీజన్. ఆ ఒక్క రావి చెట్టుకి అంత శాస్త్రీయత ఉంది. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలమనౌషధం అన్నాడు. మంత్రం కాని అక్షరం అంటూ లేదు. నేను ఇందాక చెప్పిన త్రిపుర రహస్యం అనేటువంటి గ్రంథంలో ఆ చిన్న కుర్రాడు ఉంటాడు, ఆయన ఐం 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 అని స్మరిస్తూ ఉంటాడు, అది సిద్ధిస్తుంది. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలమనౌషధం. ఔషధం కాని మొక్కంటూ లేదు. ఏ మొక్కలో అయినా ఔషధ గుణాలు ఉంటాయి. అందుకనే మన వారు ఇదివరకు పాము గరిస్తే ఇప్పటికీ చిన్న చిన్న పల్లెటూరులో అది పొడపాము గరిచినా ఇంకో పాము గరిచినా మంత్రం వేస్తారు, ఎవడు మందులు వేసి కూడా అక్కడ. మరి ఇదంతా దేనివల్ల జరుగుతోంది? అది హిందూ ధర్మంలో ఉంది, అది వేదంలో కాదు సార్. విషయం ఎక్కుతుంది కదా మనలో, ఎట్లా విరుగుడు అవుతుంది? అదే మరి మంత్రం అంటే అది మంత్రం అనే కాదు, దానికి కొన్ని ఆకులు అవి ఉంటాయి. దానికి ఔషధం అది ఉంటుంది. ఔషధం అంటే వాళ్ళు కేవలం మొక్కల నుండి తీసుకొస్తారు. అందుకనే నాస్తి మూలం అనౌషధం, ఔషధం కానీ మొక్క అంటూ లేదు. మరి ఇవన్నీ ఎవడు మనకి అందించాడు? ఏ దేవతను ఉపాసించడం వల్ల వచ్చాయి? ఈ దేవత ఆ దేవత అని కాదు, ఏ దేవత అయినా ఒకటే శక్తి. ఉదాహరణకి మీకు ఇంకో విషయం,
బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఎస్, మీరు ఇందాక అడిగారు. అవును అవును. సప్తమాతృకలు ఉన్నారు. బ్రాహ్మి, వారాహి, వైష్ణవి, ఇలా 7 సప్తమాతృకలు ఉంటాయి. విష్ణుమూర్తి యొక్క శక్తి వైష్ణవి, బ్రహ్మగారి యొక్క శక్తి బ్రాహ్మి, అలాగే కుమారస్వామి వారి యొక్క శక్తి ఒకటి, నరసింహస్వామి వారి శక్తి ఒకటి. ఇలా సప్తమాతృకలు అంటే బ్రాహ్మి, వైష్ణవి, వారాహి, చాముండి, మాహేంద్రి, ఇలా సప్తమాతృకల పేర్లు ఉంటాయి. ఈ బ్రాహ్మీ ముహూర్తం అన్నది ఈ మధ్యకాలంలో ఎక్కువ వినబడుతుంది కదా. ఇదేంటి అంటే సూర్యోదయానికి ఒక ముందు 90 నిమిషాల కాలం, అరుణోదయ కాలంలో బ్రహ్మగారి యొక్క శక్తి అయినటువంటి బ్రాహ్మి అనేటువంటి శక్తి ఉండేటువంటి కాలం. మనం మామూలుగా ఒక రోజులో 60 ముహూర్తాలు ఉంటాయి, ముహూర్త కాలాలని ఉంటాయి 60. దాంట్లో కొన్ని ముహూర్తాల కాలం పాటు ఈ బ్రాహ్మి అనేటువంటి శక్తి ఉంటుంది. మనకి ఏ సమయంలో ఏం చేయాలి అన్నది ఆల్రెడీ రాసేశారు. సంధ్యోపాసన, యదా నాత్ కురుతే పాపం తదా నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. సంధ్యావందనం ఎవరైనా చేయొచ్చు. మళ్ళీ ఇందులో ఎవరైనా చేయొచ్చు. చక్కగా రాముడు సంధ్యావందనం చేసేయడం లేదు, ఎవరైనా చేయొచ్చు. ప్రతిరోజు రాత్రి తిన్న సామాన్లు పొద్దున్న ఎలా గడుక్కుంటామో మనం చేసిన పాపాలు మనస వాచ కర్మన అన్ని పాపాలు కడుక్కునేటువంటిది సంధ్యావందనం. అందులో ఏం చెప్పాడు? చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసుకుని సంధ్యావందనం చేయమని. అందులో తర్పణాలు వదులుతారు. తర్పణాలు వదిలి ఆ మంత్రాన్ని జపిస్తారు. ఆ సమయానికి ఎంత శక్తి ఉంటుంది అంటే మనం ఏమి చేసినా హై సక్సెస్ రేట్ ఉంటుంది. ఇది ఇప్పటికి చాలామంది చెప్పుండొచ్చు. కానీ దానికి అలా ఎలా వచ్చింది అంటే ఇది బ్రాహ్మీ అనేటువంటిది బ్రహ్మగారి యొక్క శక్తికి ప్రతిరూపము. వైష్ణవి అంటే విష్ణుమూర్తి యొక్క శక్తి. ఇలా అన్నమాట. ఆ శక్తి ఎంత గొప్పది, మనల్ని ఉత్తేజితులను చేస్తుంది, మన సంకల్ప సిద్ధి కలిగిస్తుంది. బ్రహ్మగారు చేసేది అదే కదా, సంకల్పం చేస్తాడు, శక్తి సృష్టి చేస్తాడు. మరి ఆ బ్రాహ్మీ అనేటువంటి సమయాన్ని కనుక్కుని పలానా టైంలోనే నువ్వు సంధ్యావందనం చెయ్యి, చేస్తే నీకు ఇది సిద్ధిస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం చెయ్యి, మళ్ళీ సాయం సంధ్య చెయ్యి అని ఎవడు చెప్పాడు? ఈ వేదాలని అధ్యయనం చేసిన ఋషులే, ఈ హైందవ ధర్మాన్ని పాటించిన వారే, అంతమంది దేవతల్ని కొలిచిన వారే కదా. మరి అంత ఇది చెప్పుకుంటూ పోతే ఇదేంటంటే దీనిలో మనం నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్ ఇది. కాబట్టి ఎంతమంది దేవతలు ఉన్నారని కాదు, ఎవరిని పూజించినా భక్తితో శ్రద్ధతో పూజ ఒకటే. ఇప్పుడు అమ్మవారి నామాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి లక్ష్మీదేవి, మీరు ఇందాక చెప్పారు, ఆవిడ డబ్బు ఇస్తుంది అని. అమ్మవారి యొక్క అష్టోత్తరంలో బిల్వనిలయాయై నమః అన్న నామం ఉంటుంది. బిల్వనిలయాయై నమః అంటే ఆమె బిల్వ వృక్షంలో ఉంటుంది. బిల్వదళాలు ఎవరికి అర్చన చేస్తారు? శివుడికి చేస్తారు. అంటే ఈ బిల్వదళాలతోటి శివుడిని అర్చిస్తే ఐశ్వర్యకారకుడే కదా. వాళ్ళకి ఏం భేషజాలు ఉండవు, గొడవలు లేవు. లక్ష్మీదేవే డబ్బు ఇవ్వాలని ఏముండదు, శివుడు డబ్బు ఇస్తాడు. మరి ఆమె నామమే కదా బిల్వనిలయాయై నమః అన్న నామం. మరి ఆమె బిల్వ వృక్షంలో ఉంది. ఆకులతో శివుడిని పూజించు, డబ్బు వస్తుంది. ఎక్కడైనా సరే అసలు ఇక్కడ ఈ దేవుడు ఇదే ఇస్తాడు అన్నది ఏమీ లేదు. అన్నీ అందరూ ఇచ్చిన. మా అమ్మ మామూలుగా నవ్వుకుంటా అంటే అంటే అంతమంది రాక్షసులకు వరాలు ఇచ్చావు కదా, నేను చాలా చిన్న చిన్నవి అడుగుతాను. నాకు మా అమ్మ అలా అనుకుంటుంది. చాలా మంచి ప్రశ్న సార్. నిజంగా అంత కర్కోటకులు నీచ నికృష్టులకు ఇచ్చి మన సామాన్లు ఏ తప్పు అంటే ఏమైనా చేస్తే కూడా అయ్యో పాప భీతి ఉంటుంది, మనకి కర్మలు వెంటాడుతున్న భయం ఉండి చేస్తాం కదా, మనకి ఇవడే శివుడు. అదే అది జనరల్ గా చెప్పాను. అంతమంది రాక్షసులకే వరాలను ఇచ్చిన వాడు ఆ గజాసురుడు లేకపోతే ఇంకొక అసురుడు వాళ్ళకే ఇచ్చినవాడు. నేను అడిగే చిన్నవి, నాకు ఇవి అప్పులు ఉన్నాయి, ఇవి తీర్చేది. అదేంటంటే సరే ఇవి సృష్టి, అందరూ కూడా ఆయన పిల్లలే. ఒక ఆయన మొన్న ఏదో ప్రవచనం చెప్తూ కూడా అదే అన్నాడు, మీరు ఒక్కడే కొడుకు మీ తండ్రి గారికి, మీరు ఏదో అమెరికాలో ఉండి 3 ఏళ్ళు పోయాక వచ్చారు. రాగానే తండ్రిని వెళ్ళి ఏం చేస్తారు, నాన్న అని చెప్పి పట్టుకుంటారు. తండ్రి అప్పుడు రే నువ్వు 3 రోజులు ఫ్లైట్ జర్నీ చేసావు, నువ్వు స్నానం చేయలేదురా, పళ్ళు తోముకోలేదురా, వెళ్ళి స్నానం చేయి, పళ్ళు తోముకుంటారా, కౌగిలించుకుంటానని అంటాడా? అంటాడు. రాగానే అలా పట్టుకుంటాడు. అలాగే భగవంతుడు కూడా అంతే. ఆయన మీద భక్తి మనకి కలిగినప్పుడు, అరే నువ్వు స్నానం చేసావా, నువ్వు నన్ను 1,00,000 రూపాయలు పెట్టి పూజ చేసావా, నాకు 1,00,00,000 రూపాయలు చేరించావా అని చూడడం, నీ భక్తికి లొంగిపోతాడు ఆయన. అలా పాదాక్రాంత ఆ భక్తుల దగ్గరికి అలాగే వస్తాడు. మీకు గుగ్గిలం నాయనార్ అని ఒక నాయనారు ఉంటాడు. ఆయన ఏమి చేయడు, శివుడు కనబడితే
గుగ్గిలం వేస్తాడు. సుగంధిం పుష్టివర్ధనం అంటాడు. అంటే ఏంటి, శివుడు వచ్చినప్పుడు గొప్ప సుగంధం వస్తుంది, నేను ఈ గుగ్గిలం వేసేస్తాను శివుడు వచ్చినట్టే అని చెప్పి అలా ధ్యాన స్థితిలో ఉండిపోయి సమాధిలోకి వెళ్ళిపోతాడు. శివుడు చూస్తాడు ఈయన్ని, అరే ఇంత యోగులు ఋషులు వీళ్ళందరూ ఇంత తపస్సు చేస్తున్నారు, వాళ్ళకి సమాధి స్థితి రావట్లేదు, ఒక పొగేసి వీడు సమాధిలోకి వెళ్ళిపోతున్నాడరా, వీడిని టెస్ట్ చేద్దామనుకుంటాడు ఆయన. ఒకసారి ఏం చేస్తాడు, ఈ తిండి ఏముండదు, ఇంక ఈయన సుగంధం పుష్టివర్ధనం అంతే అలా కూర్చుంటాడు, ఇంకేం చేయడు. ఎంతకాలం అని వెళుతుంది. సరే భార్య అనుకూలవతి, ఏమంటే ఇంకేం లేదు మనకి తినడానికి, ఈ మెడలో ఉన్న మంగళసూత్రాలు అవి నేను పసుపు తాడు కట్టుకుంటాను, మీరు పట్టుకెళ్ళిపోండి, ఇవి అమ్మేసి పిల్లాడికి ఆకలిస్తుంది ఏమన్నా పట్టరా అంటే. ఈయన సరే కదా అని వెళ్తాడు. వెళ్ళి ఆ నగలు అమ్మేస్తాడు, డబ్బు తెచ్చుకుంటూ ఉంటాడు. శివుడు ఓ పెద్ద గుగ్గిలం బండిలో వేసుకుని, గుగ్గిలం అంటే గుగ్గిలం ఇంకెక్కడా లేదు, ఇవాళ ఇదిగో ఇదే లాస్ట్ స్టాకు, ఇది పోతే మళ్ళీ 1-2 నెలల వరకు లేదు అని అమ్ముతాడు. ఇటు చేతిలో డబ్బు ఉండి, అయ్యో బాబు ఇంకా గుగ్గిలం లేకపోతే ఎలాగరా అని చెప్పి మొత్తం ఈ డబ్బు అంతా పట్టుకెళ్ళిపోయి ఆ బండి ఇంటికి తెచ్చేసుకుంటాడు. పోనీ తెచ్చుకున్నవాడు రోజు కొంత వేసుకుంటాడా? రోజు ఇంత ఇస్తేనే మనకి అంత శివుడు సుగంధం పుష్టివర్ధనం అంత స్మెల్ వస్తుంది, మొత్తం ఒకేసారి వేసిస్తే నిజంగా శివుడు వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది కదా అని చెప్పి మొత్తం గుగ్గిలం అంతా ఒకేసారి అంటించేస్తాడు. ఇల్లంతా పొగ. వీళ్ళందరికీ ఏంటంటే ఇంకా ఆకలితోటి వాళ్ళు ఇంకా ఉండలేక వాళ్ళు ఇంకా చతికిలు పడిపోతూ ఉంటారు. ఈయన ఎలాగే కూర్చుంటాడు, సుగంధం పుష్టివర్ధనం అని. పరిగెడతాడు శివుడు అక్కడి నుండి, అర్యబాబోయ్ కుబేరా నువ్వు పరిగెట్టు గమ్ముని, వాడు ఈ డబ్బు కూడా తగిలేసాడు మొత్తం సుగంధం పుష్టివర్ధనం నా కోసం, నువ్వు వెళ్ళు, వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చే ముందు వీడు భార్యని వీడు కొడుకుని కాపాడు, వాళ్ళు ఆకలి లేక చచ్చిపోయేలా ఉన్నారు, నువ్వు వెళ్ళు, నేను వీడి దగ్గరికి వెళ్తానని ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి, ఒరే నాన్న లేవరా నేనే వచ్చానరా అంటే, నిజాన్ని ఇంకా సుగంధం వస్తుంది కదా, సుగంధం పుష్టివర్ధనం సుగంధం, నిజమేరా నేనేరా వచ్చాను, సుగంధం వచ్చిందిరా, నువ్వు లేరా లేచి వాళ్ళకి ఏదైనా పెట్టు. ఎంత పవర్. ఇప్పుడు మీరున్నారు, నాకు ఏదైనా కావాల్సి వచ్చింది, ఆయన గమ్ము నువ్వు పట్టుకెళ్ళి అన్నం పెట్టు, ముందు ఇక్కడ సాధది ఏదో, అలాగా కుబేరుణ్ణి పంపుతాడు ఫస్ట్. వాళ్ళ భార్యకి వాడి పిల్లాడికి ఏదో ఒకటి పెట్టరా బాబు, నువ్వు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేసి వాళ్ళని కూర్చోబెట్టి వీడిని నేను తీసుకొస్తానంటాడు. ఎంత భక్త సులభుడు అండి శివుడు. అలాగా ఒక ఆయన నాయనార్లు, వీళ్ళు 63 నాయనార్లు, రోజు శివుడికి గంధం అరగదీస్తూ ఉంటాడు. ఒకసారి గంధం అయిపోతుంది, ఏమో నా చెయ్యి ఉండగా గంధం ఏంటని చెయ్యి అరగదీసేస్తాడు, ఎముకంతాను పొంగిపోతాడు శివుడు. అసలు వాళ్ళ భక్తి ముందు మన భక్తి ఎలాంటిది, అలాంటి భక్తులు పుట్టారు నాయనార్లని, 63 నాయనార్లని వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ ఉన్నారు మన దాంట్లో. అందుకు భగవంతుడు అందుకు వస్తాడు, అంతేగాని మనం మా అప్పులే తీర్చండి మా అమ్మాయి పెళ్లి చేయండి అంటే రాడు ఎందుకు వస్తాడు. అందుకనే ఉపాసనా మార్గాలు అని కొన్ని ఉన్నాయి. దీంట్లో కొన్ని ఆచారాలను కూడా వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ఆచారాలను బట్టి ఆయన వస్తాడు. ఓకే రైట్ గురుగారు. ఇప్పుడు గతంలో చూసేవాళ్ళు భక్త కన్నప్ప అని, ఇట్లా మగవాళ్ళు విపరీతంగా పూజలు చేసేవాళ్ళు ఇళ్లలో, ఆలయాల్లో. అసలు భక్తులు అంటే పురుషులేనేమో అనుకునేవాళ్ళం. ఆ తర్వాత గత కొంతకాలంగా స్త్రీలు మాత్రమే పూజలు చేయాలి, అసలు పురుషులు చేయకూడదేమో అనే స్థాయిలో స్త్రీలు పూజలు చేస్తున్నారు. అసలు ఇంట్లో ఎవరు పూజ చేయాలి, ఎవరు చేయకూడదు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇంటి యజమాని చేసిందే పూజ, ఖచ్చితంగా ఇంట్లో యజమానే చేయాలి. భర్త చేసినటువంటి దాంట్లో భార్యకి సగం పోతుంది, పిల్లల్ని పావలా వంతు కాపాడుతుంది, వీడికి పావలాయే ఉంటుంది. చాలా పెద్ద లాజిక్. ఎందుకంటే వివాహం చేసేటప్పుడు సంకల్పంలో వీడు చెప్తాడు, ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షంలో కూడా నీకు ఇస్తాను. ఆవిడ ఏమందా మాట, ఆవిడందా ఆ మాట, వీడే చెప్తాడు ఆ మాట కన్యాదానంలో. అందుకని ధర్మంలో నేను ధర్మం పాటించాను కదా, దాంట్లో నీకు సగం పుణ్యం వస్తుంది. అర్ధేచ నా సంపాదనలో నీకు సగం వస్తుంది. మోక్షేచ అందులో అన్నిట్లోనూ సగభాగం నీకు ఇస్తున్నానంటే, ఆవిడ ఎందులోనూ ఇస్తున్నానని చెప్పదు. అందువల్ల వీడే చేయాలి పూజ. వీడు చేసిన పూజే వీడిని కాపాడుతుంది, వీడి కుటుంబాన్ని కాపాడుతుంది. అలాగే ధర్మం చాలా విచిత్రంగా ఉంటుంది, పాపం చేసినా కూడా అలాగే వెళుతుంది. మీరు అంటే మీ భర్త చేసిన పాపాలు కూడా మీరు గమనించండి, పిల్లల మీద కూడా ప్రభావాన్ని చూపెడతాయి. అంటే తల్లిదండ్రులు చేసిన పాపాలు, తల్లిదండ్రులు చేసిన పుణ్యాలు పిల్లల మీద ప్రభావం. అలాగే ధర్మం ఇంకోటి ఏం చెప్పిందంటే, కర్త కారయితా చైవ ప్రేరకాశ్చానుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వారి సమభాగిన. ఉదాహరణకి మీ కాలనీలో కుక్కలు బాగా ఉన్నాయి, ఇంకా భరించలేకపోతున్నారు, వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళ మీద పడుతున్నాయి. మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కుక్కల్ని చంపేయండి అని. పై ఆఫీసర్ ఎవరో సంతకం పెట్టాడు చంపేయమని. ఒకడు వచ్చాడు కుక్కల్ని చంపేశాడు. చంపేసిన తర్వాత అటుగా వెళ్ళేవాడు, అమ్మయ్య పీడ వదిలిందిరా అనుకున్నాడు. ఈ నలుగురికి కుక్కని చంపిన పాపం వేస్తాడు.
ఓహో. చివర్లో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వీడు మానాన్ని వీడు వెళ్ళకుండా అమ్మయ్య బాగుందిరా చంపేశారు దరిద్రం వదిలింది అనుకుంటాడు. వాడికి కూడా కుక్కని చంపిన పాపం వేస్తారు. కర్త చేయించినవాడు కారయిత, కర్త చేసినవాడు కారయిత చేయించినవాడు, వాడిని ప్రేరేపించినవాడు, అనుమోదక దాన్ని ఆమోదించినవాడు. వీళ్ళ నలుగురికి సుకృతే దుష్కృతే చేయవ. మంచి పని చేసినా అలాగే వస్తుంది. కార్తీక మాసంలో అరే భలే వెలిగించారా దీపాలను, నేను మనం వెలిగించలేకపోయి ఎంత ఆనందంగా ఉందోరా బాబా అని అన్నవాడికి కూడా కార్తీక దీపం వెలిగించిన పుణ్యం వేస్తాడు. ఓకే, పాపం కూడా అలాగే వేస్తాడు. నమస్కారం. ఇప్పటి వరకు మీరు చూసింది ఫనీ భాస్కర్ శర్మ గారి రెండో ఇంటర్వ్యూ. ఇది చూసాక మాటలు రావడం లేదు. ముక్కోటి దేవతల వెనుకున్న అసలు భావం నుండి మానవ జన్మ యొక్క పరమార్థం వరకు మీరు వివరించిన తీరు అద్భుతం. కర్మ సిద్ధాంతం అనేది కేవలం ఈ జన్మకే పరిమితం కాదని, అది మనల్ని మన తర్వాతి తరాలను కూడా ఎలా ప్రభావితం చేస్తుందో కళ్ళకు కట్టినట్లు చూపించారు. వాస్తు శాస్త్రం మూఢ నమ్మకం కాదు, అది ప్రకృతితో మనిషి మమేకమై జీవించడానికి మన పూర్వీకులు అందించిన ఒక గొప్ప వైజ్ఞానిక శాస్త్రం అని తెలియజేశారు. ముఖ్యంగా సామాన్యులకు అంతగా తెలియని దశ మహావిద్యల గురించి, వాటి ఉపాసన వెనుకున్న శక్తి గురించి పరిచయం చేసి మా ప్రేక్షకులకు ఒక కొత్త ఆధ్యాత్మిక మార్గాన్ని పరిచయం చేశారు. మీ విశ్లేషణ మా అందరిలో ఒక సరికొత్త ఆలోచనను రేకెత్తించింది. ఈ జ్ఞానాన్ని మాకు పంచినందుకు మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. అయితే ఈ మూడవ ఇంటర్వ్యూలోకి అడుగు పెడుతూ సామాన్య సందేహాలతో మొదలైన మన ప్రయాణం ఇప్పుడు సృష్టి రహస్యాల అంచుల వరకు చేరింది. అయితే ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన కొన్ని నిర్దిష్టమైన అంశాలపై కూడా మా ప్రేక్షకులకు విపరీతమైన ఆసక్తి ఉంది. ముఖ్యంగా జాతక చక్రాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే కొన్ని గ్రహాల గురించి ఈ మూడో ఇంటర్వ్యూలో తెలుసుకోండి. మన జీవితం నవగ్రహాల ప్రభావంతోనే నిర్మితమై ఉంటుంది, దాని ప్రకారమే నడుస్తుందని మీరు చెప్తారు. మరి రాహుకేతువులు గ్రహాలు కాదు కదా, అవెందుకు మన మీద అంత పెత్తనం చెలాయిస్తుంటాయి? రాహుకేతువుల గురించినటువంటి కథ అందరికీ కూడా తెలుసును. ఓకే. మోహిని రూపంలో శ్రీ మహావిష్ణు అమృతాన్ని పంచేటప్పుడు ఒక రాక్షసుడు వచ్చి తెలియకుండా సూర్యచంద్రుల దూరంగా, అంటే దేవతల యొక్క మధ్యలో కూర్చొని అమృతాన్ని స్వీకరిస్తాడు. ఓకే. స్వీకరిస్తే ఈ సూర్యచంద్రులు ఇద్దరు కూడా ఇతను రాక్షసుడు, ఇతను అమృతాన్ని తీసుకున్నాడని శ్రీ మహావిష్ణువు చెప్పగానే ఆయన యొక్క సుదర్శన చక్రంతో ఆయన యొక్క శరీరాన్ని, తలకాయని వేరు భాగాలుగా ఖండిస్తాడు. ఓకే. అయితే అప్పటికే అమృతాన్ని వాళ్ళు స్వీకరించారు కాబట్టి ఈ తల భాగం ఒక గ్రహంగాను, ఈ మొండెము లేదా తోక భాగం ఇంకొక గ్రహంగాను మారి వీరు కూడా నవగ్రహ మండలంలో 2 గ్రహాల కింద ఉంటారు. అయితే వీరు కనపడరు, ఎందుకంటే మరి వాళ్ళకి శరీరం లేదు, అక్కడతోటి ఖండింపబడింది కదా. ఓకే. తలకాయ ఒకటి, తోక ఒకటి. వీళ్ళు ఛాయాగ్రహములు. ఓకే. ఛాయాగ్రహములు అంటే నీడ, అక్కడ పేరులోనే చెప్పేశారు. ఛాయ అంటే నీడ, కానీ ఆ నీడకే గ్రహం అని పేరు పెట్టాము, అందుకనే ఛాయాగ్రహము. ఆ నీడ కూడా ఇలా సర్కిల్ గానే ఉంటుంది అని. అయితే మనకి మీరు చూడండి, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎర్త్ అండ్ మూన్ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ లైస్ నియర్ టు ది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎర్త్. అంటే ఆకర్షణ, సెంటర్ ఆఫ్ మాస్ అని ఒకటి ఉంటుంది. ఉదాహరణకు ఒక స్కేల్ ఉందనుకోండి, దానికి ఒక సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ పాయింట్ ఒకటి ఉంటుంది, అది అక్కడ పట్టుకుంటే అటు ఇటు బ్యాలెన్స్ గా ఉంటుంది. అలాగే భూమికి కానీ మిగతా గ్రహాలకి కానీ, లేదా భూమి చంద్రుడు ఈ 2 గ్రహాలకి కూడా సెంటర్ ఆఫ్ మాస్ అంటే వీటి బరువు ఎక్కడ కేంద్రీకృతం అవుతుందో పాయింట్ ఉంటుంది. ఎర్త్కి ఒక పాయింట్ ఉంటుంది, అలాగే చంద్రుడికి, రెండిటికి కలిపి కూడా ఒక పాయింట్ ఉంటుంది. అది భూమి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది భూమి అనుకోండి, భూమి చుట్టూ చంద్రుడు ఇలా తిరుగుతూ ఉంటాడు, స్ట్రైట్ గా ఇలా తిరగరు, కొంచెం వంగి ప్రయాణం చేస్తారు. ఈ భూమికి సంబంధించినటువంటి స్పెరికల్ ఆర్బిట్ ఇలా దాని చుట్టూ ఉంటుంది. కరెక్ట్. ఈ చంద్రుడు ఇలా తిరిగినప్పుడు ఈ భూమి యొక్క స్పెరికల్ ఆర్బిట్ ని ఎక్కడైతే కట్ చేస్తున్నాడో ఖండన బిందువులు అంటారు. ఆ ఖండన బిందువులే రాహుకేతువులు. ఆ ఖండన బిందువులే రాహుకేతువులు, వాళ్లే ఛాయలు. మరి ఆ బిందువు ఎక్కడైతే ఇక్కడ కట్ చేస్తుందో దాన్ని రాహు అన్నారు, దాన్ని రెండో దాన్ని కేతు అన్నారు. సో ఆ నీడ కూడా మన మీద ప్రభావాన్ని చూపెడుతుంది. అందుకనే వాటిని తమోగ్రహములు అన్నారు. తామసికమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నవారు. అందుకనే రాహుకి కారకత్వం చెప్పినప్పుడు యవన గూఢార్ధ రాజస బలోపేత వ్యయకారకో రాహువు. అలాగే కేతువుకి కారకత్వం చెప్పినప్పుడు ఆలస్య నిద్రనాశక స్వప్న జాగర విపశ్చిత్వ ప్రవాస మోక్షకారకో కేతువు. అంటే ఇప్పుడు మీరున్నారు, మీ మీద ఏదైనా నీడ పడింది అనుకోండి, ఏదైనా ఒక లైట్ కి అడ్డంగా నుంచున్నారు అనుకో, ఆ నీడ ప్రభావం మీ మీద ఉంటుంది.
భోజనం చేసేటప్పుడో చదువుకునేటప్పుడో ఇళ్ళలో నుంచున్నప్పుడో అడ్డు తప్పుకో వెలుతురు పడట్లేదని అంటారు. అవును. ఒక్కొక్క నీడ ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది. ఆ నీడలు మన మీద ఏ విధంగా ఫలితాన్ని ఇస్తాయి? మరి అవి ఖగోళంలో ఏర్పడిన నీడలే కదా, అవి కూడా మన మీద ఏ విధమైన ఫలితాన్ని ఇస్తాయని లెక్కగట్టి ఆ రాహుకేతువులు మన మీద ప్రభావాన్ని చూపించేటువంటి కాలం. ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ భూమి చంద్రుడి కక్షలు ఇలా టచ్ చేసినప్పుడు మిగతా గ్రహాలన్నీ మనకి సవ్య దిశలో తిరుగుతూ ఉన్నట్టు కనబడతాయి. ఓకే. కానీ ఈ రాహుకేతువుల ఖండన బిందువులు మాత్రం ఒక నెలలో ఇక్కడ ఉంటాయి, ఇంకో నెలలో ఇక్కడ ఉంటాయి. అది అపసవ్య దిశలో కనబడుతూ ఉంటాయి. ఓకే. మరెందుకు? భూమి పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది. ఓకే. చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నప్పుడు ఆ కక్షలో కొంత మిర్రర్ ఇమేజ్ కనబడుతుంది. ఓకే. మీరు గమనించారు ఎప్పుడైనా అంబులెన్స్ పైన అక్షరాలన్నీ రివర్స్ లో ఉంటాయి. ఎందుకు? ఈ మిర్రర్ లో సరిగ్గా కనబడతాయి అవి. ఈ వెహికల్ కి మిర్రర్ ఉంటుంది కదా, ఆ రిఫ్లెక్ట్ అయ్యి మనకు కరెక్ట్ గా కనబడతాయి. అందుకని దారిస్తాడు వీడని, అందుకని రివర్స్ లో పెడతారు. అలాగే ఈ రాహుకేతువులు మనకి కనిపించడం వెనకకి ప్రయాణం చేస్తూ ఉన్నట్టు కనబడతాయి. అందుకనే రాహుకేతువులు ఎప్పుడు వక్రగతిలో ప్రయాణం చేస్తారు, వెనకకి ప్రయాణం చేస్తారు అని చెప్తారు. కానీ అవి అలా కనబడతాయి. ఇప్పుడు భూమి మీద నుంచున్నాం మనం, సూర్యుడు మనకి ఇలా తూర్పును ఉదయించి ఇలా పడమరను అస్తమిస్తున్నట్టు కనబడుతుంది. నిజానికి సూర్యుడు ఉదయించడం అస్తమించడం మనకి కనబడుతుంది, భూమి తిరుగుతోంది కాబట్టి. అలాగే ఈ రాహుకేతువులు కూడా మనకు అలా కనబడ్డాయి, వాళ్ళకి దృగ్గోచరమైంది. అందుకని వాళ్ళు అలా క్యాలిక్యులేట్ చేశారు. ఇంత ఉందా దీని వెనకాల? రాహుకేతువుల మీద అసలు అధ్యయనం చేయాలి అంటే తామసికమైన గ్రహాలు అన్నారు. అందుకనే నీడలు మన మీద పడినప్పుడు, ఇప్పుడు చూడండి, ఏదో ఆవహించింది అంటారు, ఏదో పట్టింది అంటారు, గ్రహణం పట్టింది అంటారు. రెండిటికి సాపత్యం ఉంటుంది. అందుకనే ఈ పిశాచ బాధ ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళ మీద రాహు ప్రభావం ఉంటుంది. రాహు శనులు కలిపి ఉంటే శపిత దోషము అని జాతకంలో చెప్పారు. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ ప్రభావాన్ని సూచిస్తాయి జాతకాల్లో. అందుకనే రాహు యోగిస్తారా యోగించరా పట్టుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. ఎంత పెద్ద జ్యోతిష్యుడికైనా ఆ రాహు ఈ స్థానంలో ఉంటే యోగాన్ని ఇచ్చాడో యోగించడం అనే మాట అన్నారు ఏంటి మరి? పీడించడం కదా. జాతకంలో కొన్ని దుస్థానాల్లో రాహు ఉంటే పీడిస్తాడు. రాహు మంచి పనులు కూడా చేస్తాడా? మృగపతి వృషకన్యా కర్కటేశ్చరాహోర్భవతి రాహుతుంగ యోగ ప్రశస్త. జాతక భాగంలో రాహు ఫలన మృగపతి వృషకన్య అంటే కన్యారాశిలో కానీ, మృగపతి వృషభ రాశిలో కానీ, మేషరాశిలో కానీ ఇలా కొన్ని స్థానాల్లో చెప్పారు. ఆ స్థానాల్లో రాహు ఉండి ఆ రాహు కేంద్రగతుడై ఉన్నప్పుడు ఏనుగు 2 కాళ్ళు ఎత్తి పైకి నుంచుని కుంభస్థలం మించి తొండం పైకెత్తి ఆ తొండం మీద ఎవడైనా నుంచుని ఓ రూపాయి కాయిన్ పైకి ఎగరేస్తే ఎంత ఎత్తి వెళ్తుందో కింద నుండి పైకి అంత రాసి వాడు డబ్బు సంపాదిస్తాడు. దాన్ని రాహు తుంగయోగము అంటారు. ఉచ్చగతుడైనటువంటి రాహువు, బలీయమైనటువంటి రాహువు జాతకంలో యోగిస్తే ఈ రాహు తుంగ యోగాన్ని ఇస్తాడు. ఇదే రాహువు ఒకవేళ జాతకంలో బలహీనపడి ఏదైనా లగ్నానికి ఉండకూడనటువంటి స్థానాల్లో ఉండి ఆయన నీచక్షేత్రంలో ఉన్నా ఇబ్బంది పెట్టినా ఆ రాహువే మనిషిని చాలా ఇబ్బంది పెడతారు. మరి దయ్యాలు కనపడుతున్నాయి, చేతబళ్ళు జరిగి మా మీద చెప్తూ ఉంటారు కొంతమంది. రాహు ప్రభావం పిశాచ బాధను కలగజేస్తాడు. ఒక్కొక్కసారి మనకి మానసికమైనటువంటి బాధల్ని కలగజేస్తాడు. అతి అనుమానాన్ని, సైకోలు కొంతమంది ఉంటారు. ఓ వ్యక్తికి మనిషిని పీడించడం ఇష్టం, ఓ పిన్నీసి పెట్టెల్లా బుడుస్తూ ఉంటాడు, రీజన్ ఏ ఉండదు. ఓ వ్యక్తికి ఎవడి మీదనే అనుమానమే ఉంటుంది. యవన గూఢార్థ రజసబలోపేత వ్యయకారకో రాహువు. రాహు జాతకంలో కొంచెం స్థానాల్లో ఉండేటువంటి వాడికి, బలంగా ఉండి ప్రభావం ఎక్కువగా ఉన్నవాడికి స్పై మూవీస్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటాయి. ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్స్, గూఢచారి సినిమాలు ఓడికి అవే నచ్చుతాయి. ఫిక్షన్ ఎక్కువ చూస్తూ ఉంటాడు, గ్యాడ్జెట్స్ ఎక్కువ వాడతాడు. ఒకడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైపు వెళ్తాడు, ఒకడికి అసలు అది ఉండదు. క్వైట్ ఆపోజిట్ కేతు. కేతు లగ్నాల్లో ఉన్నవాళ్ళు, కేతు నక్షత్రాలు, ఈ మూల, అశ్విని, మఖ, వీళ్ళు ఎక్కువ ఆచారాలను పాటిస్తారు. కేతు బలంగా ఉండి వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉన్నవాళ్ళు మండువా ఇళ్ళు అంటే ఇష్టపడ్డం, పాతకాలం పద్ధతులంటే ఇష్టపడ్డం, లేదా పాతకాలంలో ఎలా ఉండేవారు చరిత్ర గురించి చదవడం. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో సగానికి సగం మంది వీళ్ళే ఉంటారు.
అచ్చచ్చా. ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు. ఓహో. సైంటిస్టులు చాలా మంది రాహు ప్రభావాన్ని ఉంటారు. అంటే ఒక అచ్చా. రాహు కేతు అనే కాదు, వాటితో పాటు మిగతా మిగతా గ్రహాలు గ్రహాలు కానీ ఉంటాయి, ఇవి వీటి ప్రోత్సహిస్తాయి. అచ్చచ్చచ్చా. ఓకే. అగ్నికి వాయువు తోడైనట్టు ఓకే. రాహుకి మిగతా గ్రహాలు తోడైతే ఫ్యూచరిస్టిక్ విధానాల వైపు తీసుకెళ్తాడు. ఓకే. నేను రీసెంట్ గానే నిన్నో మొన్నో ఒక జాతకుడిని చూశాను. ఇప్పుడు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఏఐలో చాలా గొప్పగా వాడు ఇది చేస్తున్నాడు. ఆ. వాడి జాతకంలో ఈ రాహు తుంగ యోగం ఉంది, అదే దశ నడుస్తుంది. ఓహోహోహో. అలాగే ఈ ఛాయాగ్రహాలు వీరు దేశాన్ని దాటిస్తారు. ఓకే. రాహువు గాని కేతువు గాని ఓ. దేశాన్ని దాటి వెళ్ళగలిగేటువంటి స్థితులకి కారణమవుతారు. ఓకే. ఇలా ఒక జాతకంలో రాహువు యొక్క స్థితి ఆయన కలిసిన గ్రహం. ఎందుకంటే రాహువుకి ప్రత్యేకించి ఫలితం చెప్పలేదు. ఇది ఓకే. రాహు తుంగ యోగం అంటే ఇది కూడా చాలా మందికి తెలియదు. అవును. ఏదో పూర్వ గ్రంథంలో రాసుకుంటూ వచ్చారు. అచ్చచ్చా. కాలసర్ప దోషము ఇది అనేటువంటి అందరికి విషయం తెలుసు. రాహు కేతువుల వల్ల ఏర్పడుతుంది. అచ్చా. అగ్రే రాహురథో కేతు మధ్యే షడ్గ్రహౌ ఇది కాలసర్పాఖ్యయోగో అన్నాడు. ఇక్కడ కాలసర్పయోగంలో 6 గ్రహాలు మధ్యలో ఉంటే చాలు, అది కాలసర్పం అన్నాడు. ఈ కాలసర్పానికి మన వాళ్ళు రకరకాలుగా తీసుకొచ్చారు. ఏవో కాలసర్పం కానీ 2 కాలసర్పాలు, ఒకటి సవ్యము, రెండవది అపసవ్యము. అంతే. చాలా బేసిక్. సవ్యము అంటే గ్రహాలన్నీ సవ్య దిశలో ఉండి రాహుకేతువుల మధ్యలో పడతాయి. ఓకే. అపసవ్యము అంటే గ్రహాలు అపసవ్య దిశలో ఉండి రాహుకేతువుల మధ్యలో పడతాయి. సింపుల్ గా చెప్పాలంటే ఒక పాము బొమ్మ గీసుకున్నారనుకోండి, అవును. ఈ తలకాయకి తోకకి మధ్యలో పడ్డాయనుకోండి గ్రహాలు, ఆ. అది ఒక కాలసర్పం. ఓకే. తలకాయ తోక ఇటే ఉంటుంది, ఈ వెనక పడ్డాయి గ్రహాలు, అదొక కాలసర్పం. అచ్చచ్చా. బేసిక్ గా మనం అలా విడగొట్టుకోవచ్చు. ఓ. ఇలా కాలసర్ప దోషాలకి, సర్పదోషాలకి, నాగదోషాలకి, ఉమ్. శపిత దోషాదులకి, పితృదోషాదులకి ఆ. ఒక వ్యక్తిని పీడించాలి అంటే రాహు ఎంతలా అయినా పీడిస్తాడు. ఓకే. ఒక వ్యక్తిని నిలబెట్టాలి అంటే రాహు ఎంతలా అయినా నిలబెడతాడు. అచ్చచ్చా. 18 ఏళ్ళు రాహు దశ. 18 ఏళ్ళ. కాబట్టి మరి రాహు తుంగ యోగంలో రాహు ఇచ్చిన ఫలితం ఇంకొక గ్రహం ఇవ్వలేదు. ఓకే. మీరు అందుకనే చూడండి, రాక్షసుల దగ్గర విపరీతం ఉంటుంది. ఇప్పుడు అవును. ఇప్పుడు దేవుడి కోసం తపస్సు చేస్తాడు, మామూలుగా కూర్చుంటాడు కొంతకాలం, కొంతకాలం అన్నీ మానేస్తాడు, తినడం మానేస్తాడు, వాయుభక్షణం చేస్తాడు, అది మానేస్తాడు, కొంతకాలానికి ఒంటిగాల మీద నుంచుంటాడు, కొంతకాలానికి ఒంటి వేలు మీద నుంచుంటాడు, ఉమ్. ఇవేం పని అవ్వకపోతే తలకే నరికేసుకుని అక్కడ పడేస్తాడు. అవును. అంత విపరీతమే ఉంటుంది. అందుకని ఏదైనా విపరీతమే వాళ్ళు. ఓకే. రాహు కేతువుల ప్రభావం ఉన్నవాళ్ళు ఏదైనా విపరీతం. బాబా. అయితే విపరీతమైన భక్తి లేదు, పూర్తి నాస్తికత్వం. ఓహోహో. ఇది కనబడుతుంది. ఓకే. ఇది రాహుకేతువుల రాహుకేతువులో గురించి ఇంత స్టోరీ ఉందా? అసలు మనం చెప్పుకోవడం ప్రారంభం అదే చేస్తే అంటున్నా, అసలు ఆగేలా లేదు ఇది. అసలు ఎంత చెప్పుకోవాలో. ఓకే. ఆర్ద్ర నక్షత్రం రాహు నక్షత్రం. ఓకే. ఆర్ద్రయా రుద్ర ప్రథమానయేతి శ్రేష్ఠో దేవానాం పతిరగ్నియానాం. మరి అదే రుద్రుడి ఆరుద్ర నక్షత్రంలో వచ్చాడు. ఓకే. మరి రాహు నక్షత్రమే అది. మూల అమ్మవారి నక్షత్రం. ఉమ్. ఈ 2 సమసప్తక రాశులు, 2 రాహుకేతువుల నక్షత్రాలే. అసలు ఒకటి పట్టుకుంటే ఈ రాహుకేతువులది జాతకంలో వెళ్ళిపోయే కొద్దీ అసలు ఎన్ని విషయాలు తెలుస్తాయి. దీన్ని సైన్స్ ఎందుకు నిర్ధారించట్లేదు? ఎందుకు నిర్ధారించారు కొంతమంది. ఇప్పుడు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదని రైట్. కొంతమందికి చెప్పలేము. ఓకే. నిజంగా చదువుకున్న వాళ్ళు ఓకే. పర్వాలేదు, ఈ గ్రహణం మురులు అవి వస్తాయి. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, అవును. ఈ అల్ట్రాసౌనిక్ స్కానింగ్లు, లేకపోతే పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకునే స్కానింగ్లు, అవును. మీకు మీకు ఇబ్బంది ఏం లేదు లైట్ వల్ల అనుకుని ప్రతిరోజు చేయించుకోండి. అది ఎన్నిసార్లు చేస్తే ఇది సూర్యుడికి ఈ గ్రహం పలానా ఛాయ్ అడ్డు వచ్చినప్పుడు వచ్చిన కిరణాల వల్ల ఆ ఎఫెక్ట్ పడుతుంది. మనకి ఓకే. పూర్వీకులు హెచ్చరిస్తూ ఉంటారు, అవును. ఇది ఇలాగే అవుతుంది అని చెప్పలేదు, జాగ్రత్త పడు, రైట్. నువ్వు జాగ్రత్తగా ఉండడానికి ఇది నియమం రా బాబు, జాగ్రత్త పడు అని చెప్తారు. ఓకే. మనం జాగ్రత్త ఎందుకులే అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి దెబ్బతినవలసిన పరిస్థితులు వస్తాయి. అందుకని ఉమ్. గ్రహణ సమయంలో గర్భంతో ఉన్నటువంటి వాళ్ళు బయటికి రాకూడదు. ఓకే. అందులోనూ 9 నెలల గర్భవాసంలో ఉన్నటువంటి శిశువు పైన ఒక్కొక్క నెలలో ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం వహిస్తుంది. ఆ, రైట్. మొట్టమొదట గర్భం దాల్చడానికి శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తారు. శుక్రుడు బలహీనంగా ఉంటే వివాహం అవ్వదు. ఉమ్. కళత్ర కాముక సుఖ గీత విద్యా హాస్య నర్తన సరస సల్లాప శిల్ప జ్యోతిషాభరణయాన మణిమాణిక్య ప్రవాళ భౌక్తిగాది కళత్రకారకుడు శుక్రుడు. ఆయన బలహీన పడిపోతే పెళ్ళి అవ్వదు, ఉమ్. పెళ్ళి అవ్వదు, సంతతి కలగదు. శుక్ర కణాలు అంటారే, మరి ఆ కణానికి శుక్రుడి పేరు ఎందుకు పెట్టారు? వేరే ఆ. పేరు పెట్టుకోవచ్చు కదా. మన వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ అది.
గర్భం యొక్క మొదటి నెలపై శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు కాబట్టి ఆ వచ్చే కణాల పేరు శుక్రకణం అని పెట్టారు. ఆ శుక్రుడి యొక్క కణం బలంగా ఉండి లోపలికి వెళ్ళినప్పుడు, అంటే శుక్రుడు బలంగా ఉన్నప్పుడు గర్భం ఏర్పడుతుంది. 2వ నెల గర్భానికి కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు. గర్భస్రావం అయిపోతుంది. 2వ నెలలో నిలవదు చాలా మందికి. సర్పదోషాలు, కాలసర్పదోషాలు, కుజ సంబంధమైనటువంటి నాగదోషాదులు ఉన్నటువంటి వాళ్ళకి అలా జరుగుతుంది. మా సొంత ఫ్యామిలీలోనే మాకు బాగా దగ్గర బంధువులు సర్పదోషం ఉంది, లోపల ఉన్నది మోనోజైగాటిక్ ట్విన్స్, నిలవలేదు. ఆ 2వ నెలలో సర్పదోషం ఉంది. 3వ నెల గర్భానికి గురుడు ఆధిపత్యాన్ని వహిస్తారు. యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకుడు గురుడు. ఆయన బలంగా ఉంటేనే పిండం గట్టిపడుతుంది. అందుకనే పుత్రకారకుడు గురుడు, సంతాన కారకుడు గురుడు. గ్రహానికి ఒక్కొక్క కారకత్వం ఇచ్చారు. ఈ 3 నెలల్లో గనక పిండం గట్టిపడితే ఇక అది ఉన్నట్టు. మరి అంతే కదా. అందుకని ఈ 3 గ్రహాలు. ఇక మిగతా 4, 5, 6 అవయవాలు ఫామ్ అయ్యేటప్పుడు నేను ఎక్కువగా నా దగ్గరికి, అంటే తప్పని కాదు, మాకు మగ సంతతి కావాలండి, వంశం నిలబడాలండి, మరి ఏం చేయాలండి అని వస్తూ ఉంటారు. అప్పుడు నేను వాళ్ళ జాతకం చూసి అవయవాలు ఏ నెలలో అయితే ఫామ్ అవుతాయో ఆ నెలలో ఏ గ్రహం ఆధిపత్యం వహిస్తుందో దాన్ని బట్టి నేను పలానా ఇది చేసుకోండమ్మా, పలానా ఇది పారాయణం చేయండి చెప్పాను. అది జరిగిన వాళ్ళు ఉన్నారు. పబ్లిక్ గా టీవీలో చెప్పారు. పెద్ద యాంకర్ నన్ను ఇలా చేసుకోమన్నారు ఫణిభాస్కర్ గారు, అది జరిగింది అని ఆవిడ ఇంటర్వ్యూలోనే చెప్పారు. సో అది పనిచేస్తోంది. ఇప్పుడు ఈ గర్భస్థ శిశువు పైన రవిచంద్రులు కూడా 1 నెలలో ఆధిపత్యాన్ని వహిస్తారు. ఆ నెలలో గ్రహణం పడితే మరి ఆ గ్రహణం ప్రభావం దీని మీద పడుతుంది కదా. ఆ సమయంలో ఈ గర్భస్థ శిశువు ఏ కిరణాలనైతే ఆకర్షిస్తున్నాడో ఆ గ్రహం సరిగా కనబడక, ఆ కిరణాలు సరిగా అందక, ఆ కిరణాలు పూడ్చేటువంటి కొంత మాంసపు భాగంలో ఏర్పడేటువంటి ఖాళీలు గ్రహణం ముర్రి కింద ఏర్పడతాయి. అర్థమైందా? చాలా సూక్ష్మంగా. అంటే ఇందులో గొప్పవాడు ఋషి. ఋషి వాక్కు గొప్పది. ఆ ఋషి యొక్క గొప్పదనం మన ఎన్నిసార్లు వాళ్ళ కాళ్ళ మీద పడిపోయినా మనం అసలు వాళ్ళ రుణం తీర్చుకోవాలి. దేవరుణం, ఋషి రుణం, పితృ రుణం అని 3 రుణాలు ఉంటాయి. ఆ ఋషి రుణం మనం తీర్చుకోలేం మన జన్మలో. అంత గొప్ప శాస్త్రాన్ని కనిపెట్టారండి. మరి ఇవన్నీ లెక్కగట్టి విత్ నేకుడై వాళ్ళ కంటి. మరి ఇప్పుడు ఈ గ్రహణాల ప్రభావం మన మీద ఉన్నట్టా లేనట్టా? నిజంగా మొన్న ఒకటి చదివితే ఆశ్చర్యపోయా. మన ఈ వేదాల్లో మన కాలగమనాన్ని, సంవత్సరాన్ని 365 రోజుల 6 గంటలను నిర్ధారించారంట. మన సైన్స్ కూడా అదే నిర్ధారించింది. ఎట్లా గురుజీ? చెప్పాను కదా. ఇప్పుడు నాకు ఒక ఆయన తెలుసున్న ఆయన నాకు కొన్ని పుస్తకాలు ఇచ్చారండి, వేదాలు, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళవి. దాంట్లో నేను ఒకటి చదివాను. ఒక సూర్యుడికి సంబంధించినటువంటి రేడియస్ ఎంతుందో, అంటే రేడియస్ అంటే వ్యాసార్థం కదా, దాని పూర్తి వ్యాసం ఎంతుందో అదే మన కలియుగ ప్రమాణం అయింది అన్నాడు. 12 మంది సూర్యుళ్ళు ఉన్నారు. అంటే ప్యారలల్ యూనివర్స్ గురించి కూడా చెప్పాడు. 12 మంది సూర్యుల్లో మిత్ర, రవి, సూర్య, భాను, ఖగపూష, హిరణ్య గర్భ, మరీచ్యాదిత్య, సవిత్రువర్క, భాస్కరేభ్యో నమః. శివుడి యొక్క నామాల్లో వస్తుంది. భగనేత్ర భిదే నమః, పూషదంత భిదే నమః. వీరభద్రుడు అధ్వర యజ్ఞం అని చెప్పి జరుగుతుంది. దక్షాధ్వరహరాయ నమః అని మన నామాలతో పూజ చేస్తాం. దక్షుడు అధ్వర యజ్ఞం చేసినప్పుడు శివుడికి హవిర్భాగాలు ఇవ్వడు. అప్పుడు ఈ సూర్యుళ్ళు అందరూ వెళతారు, ద్వాదశాదిత్యులు. అందులో పూషదంత భిదే నమః. ఆ వీరభద్రుడు ఈ పూష అనబడేటువంటి సూర్యుడు దంతాలు పీకేస్తాడు. భగనేత్ర భిదే నమః. భగుడు అనబడేటువంటి వాడు నేత్రం పీకేస్తాడు. ఇవన్నీ నామాలు అందులో ఉన్నాయి. మరి ద్వాదశాదిత్యులు, ప్యారలల్ యూనివర్సు, మనం ఉండేటువంటి సూర్యుడిని బట్టే మన కాలం. అందుకని ఋషులు ఎప్పుడు, అందుకనే ప్రత్యక్ష నారాయణుడు, ప్రత్యక్షంగా కనబడే దైవం ఆయనే. ఆయన బట్టే కాలం. ఆయన ఉంటేనే కాలం, ఆయన లేకపోతే ఆహారం కూడా ఆయన ఉంటేనే ఆహారం వచ్చేది, జీర్ణం అయ్యేది. ఏదైనా సూర్యుడే. సూర్యుడు లేకపోతే అటువంటి సూర్యుడి మీద కనిపించేటువంటి ఆయన మీద అధ్యయనం చేశారు తపశ్శక్తి తోటి. వాళ్ళు ఎలా రేడియస్ ఎలా ఫైండ్ అవుట్, సూర్యుడికి ఉన్న దూరాన్ని కనిపెట్టారు. యుగ సహస్రయోజన పరభాను అన్నారు. మరి ఇవన్నీ మన సనాతన ధర్మం యొక్క కీర్తి ప్రతిష్టలు కాదండి. అద్భుతం. ప్రతి చిన్న విషయం, అంటే
ఈ వ్రతం ఎందుకు పెట్టారు, ఈ Yes. పూజ ఎందుకు పెట్టారు అన్నది మనం పరిశీలనం చేస్తే ఆ ఋషి తాలూకు జ్ఞానం. గతంలో మనం రావి చెట్టు గురించి చెప్పుకున్నాం, అవునండి, ఏ అవును. జంట సర్పాల విగ్రహం ఎందుకు పెట్టాలో చెప్పుకున్నాం. అద్భుతం అది, అవును. మరి ఇవన్నీ ఋషుల తాలూకు జ్ఞానాన్ని ప్రతిబింబించేటువంటి అంశాలు. ఆ. అది ఒప్పుకోవాలి మనం. ఇంకొకటండి, చాలా వ్రతాలు కానీ పూజలు కానీ మంచి విషయాలు ఏవైనా పౌర్ణమి లేదా అమావాస్యకు ముడిపెడతారు. ఉమ్. ఎందుకు అంటే ఆ రోజులకు ఉన్న విశిష్టత ఏంటి? అది ఇప్పుడు చెప్పాను కదా, ఈ పౌర్ణమి రోజున చంద్రుడికి సంపూర్ణమైనటువంటి కళలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇటువంటి కళలు అన్నీ కలిగి ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అచ్చా, ఓకే. కృష్ణం వందే జగద్గురుం అని, ఆయన జగద్గురువు. అవును. ఆయనలో అన్ని కళలు ఉన్నాయి. ఆ కళలు చంద్రుడికి సంపూర్ణంగా ఉన్నప్పుడు మన మనసు తొందరగా ప్రచోదనం అవుతుంది. ఓకే. ముఖ్యమైనటువంటి పూజా విధానాలు చెప్పినప్పుడు పౌర్ణమి ముందు, పౌర్ణానికి, రవి సంక్రమణ దినముల్లోనూ చేసుకోవాలి అని చెప్తారు. అవును. అలాగే అమావాస్య నాడు కూడా, అంటే మనం ఎంత తీవ్రంగా ఉన్నాం, మన మనసు ఎంత నిలబడుతోంది అది తెలుసుకోవడానికి కూడా అమావాస్య చాలా ముఖ్యం. ఓకే. అందుకని ఇందాక చెప్పాను, ఈ మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు పౌర్ణానికి అమావాస్యకి ఉండలేరు. వాళ్ళ మనసు నిలబడడానికి, ఓకే. ఆ ఎలా నిలబడిందో తెలుసుకోవడానికి కూడా ఈ వ్రతాలు ఉపయోగపడతాయి. అందుకనే పౌర్ణమి, అమావాస్య, రవి సంక్రమణ దినములు, పంచపర్వాలు అని కొన్ని ఉన్నాయి. ఓకే. సంక్రాంతులు మనకి మొత్తం మనం జనవరి నెలలో ఒకటే సంక్రాంతి మనం చేసుకుంటాం, మకర అవును, సంక్రమణం. అవును. మొత్తం 12 సంక్రాంతులు ఉన్నాయి. ఆ, 12 సంక్రాంతుల్లో కర్కాటక సంక్రాంతి దగ్గర నుండి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. ఓకే. మకర సంక్రాంతి నుండి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. అచ్చా. మేష సంక్రమణం దగ్గర అంటే మనం ఆ వారాధిపతినే నవనాయకులుగా నిర్ధారణ చేస్తాం. ఓ, ఇలా సూర్యుడు ఆరుద్ర నక్షత్ర ప్రవేశం చేసినప్పుడు, అలాగే కార్తీక మాసంలో తులారాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు, మాఘమాసంలో మకర సంక్రమణం చేసినప్పుడు విశేషమైనటువంటి పుణ్యం చెప్పారు. అదే అండి, ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. పుణ్యకాలం. ఎందుకు? అప్పుడు దేవతా కాలమానం ప్రకారం పగలు. అచ్చా. ఇప్పుడు మన కాలం ఇది, మనం భూమి మీద ఉన్నాం. ఒక ఇది ఉంటుంది, ఇప్పుడు మన బలరాముని యొక్క భార్య గారు రోహిణి, రేవతీదేవి అని ఉంటారు. ఉమ్, ఆవిడ చాలా ఎత్తుంటారు, 8 అడుగులు ఎత్తుంటారు. ఓకే. ఆవిడకి పెళ్ళి అవ్వట్లేదని వాళ్ళ తండ్రి గారు ఈవిడ్ని తీసుకుని బ్రహ్మగారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు బ్రహ్మగారి దగ్గర ఏదో నృత్య ప్రదర్శన జరుగుతూ ఉంటుంది, సరస్వతీదేవి వీళ్ళందరూ ఉంటారు. సరే ఇది అయ్యాక ఆయనతో మాట్లాడదామని ఆయన ఆగుతాడు. ఉమ్, ఆగిన తర్వాత వీళ్ళు, బ్రహ్మగారు మీరు ఇంత ఇలా మీ క్రియేషనే కదా మనిషి అన్నవాడు, ఈవిడ ఇన్ని అడుగులు ఉంది, ఈవిడ్ని చేసుకునేది ఎవరు అని అడుగుతాడు. ఊరు నువ్వు గొప్ప పని చేసేవరా, ఈ అమ్మాయిని కూడా నీతో తీసుకొచ్చి ఆ, ఇప్పటికీ నువ్వు వచ్చిన తర్వాత ఈ కాసేపట్లో భూమి మీద 28 మహాయుగాలు వెళ్ళిపోయాయి అన్నాడు. యుగం కాకుండా 28 మహాయుగాలు, ఓ, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కలియుగం. కలిపితే ఒక మహాయుగం. ఆ, అటువంటి 28 మహాయుగాలు వెళ్ళిపోయారా బాబు, నువ్వు తీసుకొచ్చి మంచి పని చేసావు. అంటే మన యూనివర్స్ లోంచి ఇంకొక యూనివర్స్ లోకి వెళ్ళినప్పుడు, ఆ టైం ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ Yes. టైము. ఓకే. అందుకని మన కాలమానంలో 6 నెలల పగలు దేవతలకి, ఓకే. 6 నెలల రాత్రి. అందుకని ఉత్తరాయణంలో అది దేవతల కాలమానం ప్రకారం పగలు. ఓకే. మనకి 14 లోకాల కింద ఉన్నాయి. భూలోక, భువర్లోక, సువర్లోక, తపోలోక, ఇలా పాతాళ లోకాలు ఉన్నాయి. అవును. ఇలా వీటన్నిటికీ కూడా కొన్ని ప్రత్యేకమైన డైమెన్షన్స్ ఉన్నాయి. ఓకే. అందుకని మనం ఉత్తరాయణంలో చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో అప్పుడు Okay. దేవతలు వాటిని చూస్తారు. ఓకే. దక్షిణాయనం మరి వాళ్ళకి రాత్రి కదా, అందుకని వాళ్ళు ఎక్కువ చూడరు, అచ్చా, దేవతల ప్రభావం తక్కువగా ఉంటుంది. ఓకే. ఓకే. అందుకనే మీరు గమనించండి, చాతుర్మాస దీక్షలు మొదలుకొని నవరాత్రులన్నీ దక్షిణాయనంలో. దక్షిణాయనంలో ఉంటే, అవును, అవును. ఆషాఢ మాసంలో ద్వాదశి దగ్గర నుండి మొదలుపెట్టి ఏకాదశి నుండి చాతుర్మాస దీక్షలు చేస్తారు, ఉపవాసం చేస్తారు, ఎక్కువ అవును. తిండి తీసుకోరు. అవును. ఏమైనా తిండి తీసుకుంటే నీటి ఆవిరితో ఉడకబెట్టేటువంటివి మాత్రమే తీసుకుంటారు. కుడుములు, ఉండ్రాళ్ళు, ఇటువంటివన్నీ అవే కదా. అవును. గణపతి నవరాత్రులు, అవును. ఆ తర్వాత పితృపక్షాలు, ఆ తర్వాత ఆశ్వీజ మాసం నవరాత్రులు, ఆ తర్వాత కార్తీక మాసం పూర్తి ఉపవాసాలు, అవును. ఆ తర్వాత ధనుర్మాస దీక్షలు. మరి ఇవన్నీ కూడా ఏమిటి? ఇవన్నీ దక్షిణాయనంలో చేస్తారా? దక్షిణాయనంలోనే. ఓకే. ఎందుకు? ఆ దక్షిణాయనంలో చేస్తేనే మనం శరీరం నిలబడుతుంది. ఎందుకంటే దేవతలకి ఇది రాత్రి కదా, ఆహా. వాళ్ళు పడుకుని ఉంటారు. ఓహోహో. ఈ దక్షిణాయనం అంతా కూడా కొంచెం దుష్ట శక్తుల యొక్క ప్రభావం అధికంగా ఉండేటువంటి రోజులు. అచ్చా, మరి అచ్చా. రాక్షసులు, నిశాచరులు అందరూ అప్పుడే కదండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, నిట్టల ఫణి భాస్కర్ శర్మ అద్భుతమైన జ్యోతిష్య వ్యాఖ్యానం, అలాగే మనకెన్నో తెలియని విషయాలు ఆయన ఎంత అద్భుతంగా వర్ణించాడో చూసాం కదా. సో ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే
దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ కొలుగురి 24/7 న్యూస్ టీవీ. ఎందుకంటే ప్రతిరోజు ఇలాంటి అద్భుతమైన ఎపిసోడ్స్ మీకు ఇస్తూనే ఉంటాం. వాటిని చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్లాగే కాల్ చేసి ఎవరైతే జ్యోతిష్యుడు ఉన్నారో మన నిట్ల ఫణి భాస్కర్ శర్మ లాంటి వాళ్ళతో మాట్లాడాలనుకుంటే పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. మీకు మంచి ఉపయోగపడే ఇంటర్వ్యూ ఇది. దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. అలాగే మీ మిత్రులతో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ బిఎస్.